హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. వెల్కమ్ టు పిఐబి వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వీక్ మనం 30th నవంబర్ నుంచి 6th డిసెంబర్ వరకు కూడా 75th వీక్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఒకటవది ఒమిక్రాన్ వేరియంట్ గురించి, రెండవది ఇండియన్ నేవీ డే గురించి, మూడవది ఇంటర్నేషనల్ మౌంటైన్ డే గురించి, నాలుగవది ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ గురించి, ఐదవది ఫిన్టెక్ ఫోరం గురించి, ఆరవది రౌండ్ టేబుల్ టు ప్రమోట్ ఎలక్ట్రిక్ మొబిలిటీ గురించి, ఏడవది ఈ శ్రమ్ పోర్టల్ గురించి, ఎనిమిదవది మోడీ డెహ్రాడూన్ విజిట్ గురించి, తొమ్మిదవది వరల్డ్ అథ్లెటిక్స్ అవార్డ్స్ 2021 గురించి, పదవది బిఎస్ఎఫ్ డే గురించి, 11వది డ్యామ్ సేఫ్టీ బిల్ 2019 గురించి, 12వది వ్యాక్సిన్ మైత్రి గురించి, 13వది డిజిటల్ పేమెంట్ ఉత్సవ్ గురించి, 14వది కిల్లర్ స్క్వాడ్రన్ గురించి, 15వది సందాయక్ గురించి, 16వది ఎక్సర్సైజ్ ఎక్వైరన్ గురించి, 17వది ప్రాజెక్ట్ రీహాబ్ గురించి, 18వది జెండర్ ఇన్క్లూజన్ ఫండ్ గురించి, 19వది ఇండియా ఐటియు జాయింట్ సైబర్ డ్రిల్ 2021 గురించి, 20వది రూరల్ యూత్లో ఎంప్లాయ్మెంట్ గురించి, 21వది ప్రఖ్యాత గైడ్లైన్స్ గురించి, 22వది ఇన్ఫినిటీ ఫోరం గురించి, 23వది ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ గురించి, 24వది గ్రేటర్ త్రిపుర గురించి, 25వది వేజ్ రేట్ ఇండెక్స్ గురించి, 26వది సఫల్ అన్నటువంటి రిపోర్ట్కి సంబంధించి, 27వది నాగాలాండ్ స్టేట్హుడ్ డే గురించి, 28వది ఇండియా అన్నటువంటిది G20 స్ట్రయోకాలో జాయిన్ అయింది అన్నట్లుగా, 29వది గ్లోబల్ గేట్వే ప్లాన్ గురించి, 30వది న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించి, 31వది వరల్డ్ ఎయిడ్స్ డేకి సంబంధించి, 32వది గ్రౌండ్ వాటర్ డిప్రెషన్ గురించి, చివరిగా 33వది జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ స్కీమ్ గురించి. వీటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఒమిక్రాన్ వేరియంట్ గురించి. ఒమిక్రాన్ అన్నటువంటిది SARS-CoV-2 లేదా కరోనా వైరస్ కి సంబంధించినటువంటి కొత్త వేరియంట్ అన్నమాట. దీనిని సౌత్ ఆఫ్రికాలో రిపోర్ట్ చేసింది WHO. ఎప్పుడు 2021 నవంబర్ 24న B1.1.529 లేదా ఒమిక్రాన్ అన్నటువంటి పేరుని దీనికి పెట్టడం జరిగిందనమాట. దీనిని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అన్నట్టుగా పేర్కొంది. ఈ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా మొత్తం 5 రకాల వేరియంట్స్ ని గుర్తించారు. అవేంటి? ఒకటి వచ్చేసి ఒమిక్రాన్, రెండవది వచ్చేసి బీటా, మూడవది వచ్చేసి ఆల్ఫా, అలాగా మొత్తం 5 రకాల వేరియంట్స్ ని ఇప్పటి వరకు వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ గా పేర్కోవటం జరిగింది. అందులో ఒమిక్రాన్ కూడా ఒకటి. దీనికి ఈసారి నార్మల్గా అయితే న్యూ, దాని తర్వాత వచ్చినటువంటి జీ, దాని తర్వాత ఒమిక్రాన్ అనేటటువంటి పేరుని పెట్టాలి. న్యూ అనే పేరుని నార్మల్గా అయితే పెట్టాలి, కానీ దాని తర్వాత వచ్చేటటువంటి జీ లేదా షీ అన్నటువంటి ఇది చైనాకి సంబంధించి దాని యొక్క కల్చరల్గా కానీ అలాగే సోషల్గా కానీ ఇలాగా దాంతో లింక్ అయి ఉంది కాబట్టి ఎక్కడ చైనాతో విభేదాలు వస్తాయో అన్నటువంటి కారణంగా ఈ న్యూ అలాగే ఈ షీ లేదా జీ అన్నటువంటి ఈ రెండింటినీ కాదని దాని తర్వాత ఉన్నటువంటి ఒమిక్రాన్ అన్నటువంటి పేరుని ఈ వేరియంట్కి పెట్టడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియన్ నేవీ డేకి సంబంధించి. ఎప్పుడు జరుపుకుంటాము? 4th డిసెంబర్ని మనం ఇండియన్ నేవీ డేగా జరుపుకుంటాము. మనం చూస్తే దీనిని ఎందుకని మనం చూస్తే ఇండియన్ నేవీలో ఉన్నటువంటి అచీవ్మెంట్స్ అలాగే ఇండియన్ నేవీ యొక్క రోల్ని అక్నాలెడ్జ్ చేస్తూ డిసెంబర్ 4వ తేదీని ఇండియన్ నేవీగా జరుపుకుంటాము. మనం చూస్తే ఆపరేషన్ ట్రైడెంట్ దేనికి సంబంధించింది? ఆపరేషన్ ట్రైడెంట్ అన్నటువంటిది ఇండో పాకిస్తాన్ వార్ 1971, దీన్ని బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అని కూడా అంటాము. ఇందులో భాగంగా ఆపరేషన్ ట్రైడెంట్ని లాంచ్ చేసినటువంటి డేని సెలబ్రేట్ చేస్తూ ఇండియన్ నేవీ డేగా డిసెంబర్ 4వ తేదీని జరుపుకుంటాము. ఇండియన్ నేవీ డే అన్నటువంటిది మనం చూస్తే ఈ 3 డైమెన్షనల్ ఫోర్స్, దాంట్లో వెల్ బ్యాలెన్స్డ్ 3 డైమెన్షనల్ ఫోర్స్ ఉంది. అలాగే వీళ్ళు అబవ్ అండ్ అండర్ ద సర్ఫేస్లో ఆపరేట్ చేయగలిగినటువంటి క్యాపబిలిటీ వీళ్ళకు ఉంది. అంతేకాకుండా నేషనల్ ఇంట్రెస్ట్ని సేఫ్ గార్డ్ చేసేటటువంటి బాధ్యత ఇండియన్ నేవీకి ఉంది. మనం ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ నేవీ అన్నట్టుగా ఎవరిని కన్సిడర్ చేస్తాము? ఛత్రపతి శివాజీ భోస్లే. ఈయన మరాఠా ఎంపరర్ 17th సెంచరీకి సంబంధించి ఆయన్ని మనం ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ నేవీ అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే మనం చూస్తే ఆపరేషన్ ట్రైడెంట్ అన్నటువంటి దాన్ని 1971లో జరిగిందనమాట. దీని ద్వారా కరాచీలోని పాకిస్తాన్ నేవల్ హెడ్ క్వార్టర్స్లో ఒక డివాస్టేటింగ్ అటాక్ అనేది జరిగింది.
దాన్ని గుర్తు చేసుకుంటూ ఇండియన్ నేవీ డే అన్నటువంటి దాన్ని డిసెంబర్ 4వ తేదీన జరుపుకుంటాము. నేవీలోకి వచ్చేసరికి వెస్టర్న్ నావల్ కమాండ్ అనేసి, ఈస్టర్న్ నావల్ కమాండ్ అనేసి, సదర్న్ నావల్ కమాండ్ అనేసి 3 రకాలు ఉంటాయి. అందులో వెస్టర్న్ నావల్ కమాండ్కి హెడ్ క్వార్టర్స్ ముంబైలోను, ఈస్టర్న్ నావల్ కమాండ్కి వచ్చేసి విశాఖపట్నంలోను, సదర్న్ నావల్ కమాండ్కి వచ్చేసరికి హెడ్ క్వార్టర్స్లో కొచ్చిలోను వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటర్నేషనల్ మౌంటైన్ డే. ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ మౌంటైన్ డేని డిసెంబర్ 11వ తేదీన సెలబ్రేట్ చేయటం జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ అలాగే ఇంకొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కలిసి దీన్ని సెలబ్రేట్ చేస్తాయి. దీని ద్వారా ఏంటి, మౌంటైన్స్ ఏవైతే ఉంటాయో మనం చూస్తే 15% వరల్డ్ పాపులేషన్ అన్నటువంటిది ఈ మౌంటైన్స్లోనే నివసిస్తూ ఉంటారు. అలాంటి మౌంటైన్స్ని కన్జర్వ్ చేయాలి. అంతేకాకుండా వరల్డ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్లో దాదాపు మోర్ దాన్ హాఫ్ ఈ మౌంటైన్స్లోనే ఉన్నాయి. అంతేకాకుండా మౌంటైన్స్ అన్నటువంటిది మనం చూస్తే ఎస్డిజి 15కి సంబంధించి కీ పార్ట్గా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటిని జరుపుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అయితే మనం ఫస్ట్ ఇంటర్నేషనల్ మౌంటైన్ డేని 2003వ సంవత్సరంలో సెలబ్రేట్ చేసుకున్నాము. దీని ద్వారా ఏంటి, మౌంటైన్స్ అలాగే దానికి సంబంధించినటువంటి కన్జర్వేటరీ మెజర్స్ని తీసుకోవాలి అన్నట్టుగా యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది 2002వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మౌంటైన్స్గా 2002వ సంవత్సరాన్ని డిక్లేర్ చేయటం జరిగింది. అలాగే 2003 నుంచి కూడా ఇంటర్నేషనల్ మౌంటైన్ డేని డిసెంబర్ 11వ తేదీన మనం జరుపుకుంటూ ఉన్నాము. అయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో టార్గెట్ 4 అన్నటువంటిది మనం చూస్తే గోల్ 15కి సంబంధించి ఇది కన్జర్వేషన్ ఆఫ్ మౌంటైన్స్ బయోడైవర్సిటీ అన్నటువంటి దాని గురించి చెప్తుంది. అంతేకాకుండా మౌంటైన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మనం చూస్తే వరల్డ్కి సంబంధించినటువంటి ఫుడ్ సప్లైలో 80% వరల్డ్ ఫుడ్ సప్లైలో ఒక ఆల్మోస్ట్ 20 ప్లాంట్ స్పీషీస్ ఉన్నాయనుకోండి. ఆ 20 ప్లాంట్ స్పీషీస్లో 6 మౌంటైన్స్లోనే ఉన్నాయి. పొటాటోస్, బార్లీ, టమాటోస్, అలాగే సోర్గమ్, యాపిల్స్ ఇలాంటివన్నీ కూడా ఈ మౌంటైన్ ప్లాంట్స్లో చాలా విరివిగా లభిస్తాయి. మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద హ్యుమానిటీ అన్నటువంటిది మౌంటైన్ ఫ్రెష్ వాటర్లో ఎవ్రీడే లైఫ్లో ఉంది. అంతేకాకుండా మనం చూస్తే కీ బయోడైవర్సిటీ ఏరియాస్ ఏవైతే వరల్డ్లో ఉన్నాయో దాంట్లో మోర్ దాన్ 30% ఈ మౌంటైన్స్లోనే ఉన్నాయి. అయితే ఇలాంటి మౌంటైన్స్ అన్నటువంటివి ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల, డెవలప్మెంట్ వల్ల, వీటి వల్ల చాలా వరకు కూడా సివియర్గా థ్రెట్స్ని ఫేస్ చేస్తూ ఉన్నాయి. అలాగే మౌంటైన్ గ్లేషియర్స్ అన్నవి కూడా ఫాస్ట్గా మెల్ట్ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి మనం కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మౌంటైన్స్ మరియు దాంట్లో ఉన్నటువంటి బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. మనము డిసెంబర్ 3వ తేదీని ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ అండ్ డిజబిలిటీస్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఇంతకుముందు అయితే దీనికి సంబంధించి డిఫరెంట్లీ ఏబుల్డ్ని ఎయిర్పోర్ట్స్లోకి సంబంధించి వాళ్ళ యొక్క యాక్సెసిబిలిటీని ఎన్ష్యూర్ చేసేలాగా కొన్ని డ్రాఫ్ట్ నామ్స్ని మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అన్నటువంటిది రిలీజ్ చేయటం జరిగింది. అయితే మనం చూస్తే ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అన్నటువంటి దాన్ని జరుపుకోవటం మనకి 1992వ సంవత్సరం నుంచి వచ్చింది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అన్నటువంటిది దీనికి సంబంధించినటువంటి ఒక రెజల్యూషన్ని పాస్ చేయటం జరిగింది. అంతేకాకుండా 2006వ సంవత్సరంలో కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అన్నటువంటి దాన్ని అడాప్ట్ చేసుకోవటం జరిగింది. అంతేకాకుండా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అన్నటువంటి దాన్ని 2030 ఎజెండాని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్గా తీసుకువచ్చారు. అంతేకాకుండా ఈ డేని అసలు ఎందుకు అబ్జర్వ్ చేస్తారు అంటే వీళ్ళ యొక్క రైట్స్ మరియు వెల్ బీయింగ్కి సంబంధించి దాన్ని ప్రమోట్ చేయాలి. సొసైటీ మరియు డెవలప్మెంట్కి సంబంధించిన ప్రతి లెవెల్లో కూడా వీళ్ళు భాగస్వాములు కావాలి అన్నటువంటి లక్ష్యంతో, అంతేకాకుండా ఈ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు పొలిటికల్గాను, సోషల్గాను, ఎకనామిక్గాను, కల్చరల్ లైఫ్లో ఉన్నటువంటి అన్ని సిచ్యువేషన్స్కి సంబంధించి వాళ్ళలో అవేర్నెస్ని పెంచాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అన్నటువంటి దాన్ని జరుపుకుంటూ ఉన్నాము. అయితే 2021కి సంబంధించి థీమ్ ఏంటి అంటే లీడర్షిప్ అండ్ పార్టిసిపేషన్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ టువర్డ్స్ అన్ ఇంక్లూజివ్, యాక్సెసిబుల్ అండ్ సస్టైనబుల్ పోస్ట్ కోవిడ్-19 వరల్డ్ అన్నటువంటి థీమ్తో ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ని మనం జరుపుకున్నాము.
అలాగే పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి సంబంధించి రిలేటెడ్గా ఏమేం డేస్ని జరుపుకుంటాము అంటే ఒకటి వచ్చేసరికి జనవరి 4వ తేదీని వరల్డ్ బ్రెయిలీ డేగా జరుపుకుంటాము. అలాగే మార్చ్ 21కి వచ్చేసరికి వరల్డ్స్ డౌన్ సిండ్రోమ్ అంటాము. ఈ డౌన్ సిండ్రోమ్ డేగా జరుపుకుంటాము. అలాగే ఏప్రిల్ 2కి వచ్చేసరికి మనం వరల్డ్ ఆటిజం డేగా జరుపుకుంటాము. తర్వాత సెప్టెంబర్ 23కి వచ్చేసరికి ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్ అన్నటువంటి దాన్ని జరుపుకుంటాము. అలాగే డిసెంబర్ 10కి వచ్చేసరికి హ్యూమన్ రైట్స్ డేగా మనము సెలబ్రేట్ చేసుకుంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫిన్టెక్ ఫోరంకి సంబంధించి రీసెంట్గా మన ప్రధాని నరేంద్ర మోదీ ఇన్ఫినిటీ ఫోరం అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది, అంటే ఇనాగరేట్ చేయటం జరిగిందనమాట. ఇన్ఫినిటీ ఫోరం అన్నటువంటిది ఇది ఒక థాట్ లీడర్షిప్ ఫోరం అనమాట ఫిన్టెక్కి సంబంధించి. దీనికి సంబంధించి ఈ ఈవెంట్ని ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ IFSCA అన్నటువంటిది దీనిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెస్లో ఇది గిఫ్ట్ సిటీ అన్నటువంటి దాని యొక్క కొలాబరేషన్తో గిఫ్ట్ సిటీ అలాగే బ్లూంబర్గ్ వీటి యొక్క కొలాబరేషన్తో ఈ ఫిన్టెక్ ఫోరంని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. ఈ ఇన్ఫినిటీ ఫోరం అన్నటువంటిది లీడర్స్ ఏవైతే మన వరల్డ్లో పాలసీ, బిజినెస్, టెక్నాలజీ వీటన్నింటికి సంబంధించి లీడింగ్ మైండ్స్ ఉంటాయో వాళ్ళందరినీ కూడా ఒకచోటికి తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించి టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ అన్నటువంటిది ఫిన్టెక్ ఇండస్ట్రీకి సంబంధించి ఎలా ఉపయోగపడుతుంది, దాని ద్వారా ఇంక్లూజివ్ గ్రోత్ని ఎలా సాధించవచ్చు, అలాగే ఈ ఫిన్టెక్ ఇండస్ట్రీ అన్నటువంటిది హ్యుమానిటీకి ఎలా సర్వ్ చేయగలదు అన్నట్టుగా వీటన్నింటి గురించి అక్కడ డిస్కషన్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఫోరం యొక్క అజెండా అన్నటువంటిది బియాండ్ అన్నటువంటి థీమ్ మీద పనిచేస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, బియాండ్ అన్నటువంటిది దీని యొక్క థీమ్ ఏంటి? ఫిన్టెక్ బియాండ్ బౌండరీస్, ఫిన్టెక్ బియాండ్ ఫినాన్స్, ఫిన్టెక్ బియాండ్ నెక్స్ట్ అన్నటువంటి థీమ్తో ఈ సంవత్సరం దీనిని జరుపుతూ ఉన్నాము. అంటే ఇవన్నీ సబ్ థీమ్స్ అనమాట. థీమ్ వచ్చేసరికి బియాండ్ అన్నటువంటిది. దాదాపు 70 దేశాల నుంచి వ్యక్తులు ఇందులో పార్టిసిపేట్ చేస్తారు అన్నట్లుగా అంచనా అనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రౌండ్ టేబుల్ టు ప్రమోట్ ఎలక్ట్రిక్ మొబిలిటీ. రీసెంట్గా గోవాకి సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్ ఎవరు? ప్రమోద్ సావంత్. ఈయన గోవా ఎలక్ట్రిసిటీ మొబిలిటీ ప్రమోషన్ పాలసీ 2021 అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దేనికి సంబంధించి? దీని ద్వారా ఈ వెహికల్స్ యొక్క యూసేజ్ని ప్రమోట్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో. అంతేకాకుండా ఇక్కడ ఈ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి రౌండ్ టేబుల్ టు ప్రమోట్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అన్నటువంటి దాన్ని కూడా లాంచ్ చేయటం జరిగింది. అయితే దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే బ్యాటరీ డ్రివెన్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క యూజ్ని ప్రమోట్ చేయాలి. అంతేకాకుండా దాని ద్వారా గోవా స్టేట్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ జాబ్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయాలన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ శ్రమ్ పోర్టల్ గురించి. ఎవరు తీసుకొచ్చారు దీన్ని? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది ఈ శ్రమ్ పోర్టల్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది. ఈ పోర్టల్ ద్వారా దాదాపు 38 కోట్ల అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఎవరైతే కన్స్ట్రక్షన్ లేబరర్స్గా, మైగ్రెంట్ వర్క్ ఫోర్స్లో, స్ట్రీట్ వెండర్స్గా, డొమెస్టిక్ వర్కర్స్గా ఇలా ఏవైతే డిఫరెంట్ దాంట్లో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్గా రిజిస్టర్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ శ్రమ్ పోర్టల్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీంట్లో ఈ వర్కర్స్ అందరికీ కూడా ఈ శ్రమ్ కార్డుని ప్రొవైడ్ చేస్తారు. ఈ శ్రమ్ కార్డ్ అనేటటువంటిది 12 డిజిట్స్తో ఉంటుంది. 12 డిజిట్స్ ఉన్నటువంటి ఒక యూనిక్ నెంబర్ అనమాట. ఒక వర్కర్ ఈ శ్రమ్ పోర్టల్లో కనుక రిజిస్టర్ అయితే అలాంటి ఒక వ్యక్తి యాక్సిడెంట్కి గురవ్వటం వల్ల ఒకవేళ పర్మనెంట్ డిసబిలిటీ లేదా మరణించటం అంటే డెత్ కానీ సంభవిస్తే అతనికి 2 లక్షల రూపాయలు, అదే పార్షియల్ డిజబిలిటీ వస్తే 1,00,000 రూపాయలని దీని కింద ఇవ్వటం జరుగుతుంది. అయితే మనం చూస్తే సుప్రీంకోర్టు అన్నటువంటిది గవర్నమెంట్ అన్నటువంటిది ఈ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయండి అన్నట్టుగా ఏవైతే డైరెక్షన్స్ ఇచ్చిందో దానికి అనుగుణంగా ఈ శ్రమ్ పోర్టల్ అన్నటువంటి దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావటం జరిగింది. అయితే దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలాగా? స్టేట్ గవర్నమెంట్స్, యూటీ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అక్రాస్ ద కంట్రీ ఎవరెవరు ఉన్నారో అన్నట్టుగా గుర్తించి వాళ్ళ పేరుని రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. మనం చూస్తే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అన్నటువంటిది దాదాపు 90% అన్ఆర్గనైజ్డ్ సెక్టారే ఉంది.
అయితే అనార్గనైజ్డ్ లేబర్ అన్నటువంటి వాళ్ళని ఎలా గుర్తిస్తారు? 4 గ్రూప్స్గా వీళ్ళని వర్గీకరిస్తారు. ఒకటి ఆక్యుపేషన్ కి సంబంధించి, అంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, ఫిషర్మెన్, అలాగే షేర్ క్రాపర్స్, అగ్రికల్చరల్ లేబరర్స్, అనిమల్ హస్బెండరీలో ఉన్నటువంటి వాళ్ళు, బీడీ మేకింగ్, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆక్యుపేషన్ పరంగాను. అలాగే రెండవది నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, అంటే ఏంటి? అటాచ్డ్ అగ్రికల్చరల్ లేబర్స్, బాండెడ్ లేబర్స్, మైగ్రెంట్ వర్కర్స్, కాంట్రాక్ట్ లేబర్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీలోకి వస్తారు. మూడవది స్పెషల్ డిస్ట్రెస్డ్ కేటగిరీ, అంటే ఏంటి? టాడీ టాపర్స్, స్కావెంజర్స్, హెడ్ లోడ్స్ క్యారీ చేసేవాళ్ళు, అనిమల్ డ్రివెన్ వెహికల్స్ యొక్క డ్రైవర్స్, లోడర్స్, అన్లోడర్స్, వీళ్ళందరూ కూడా ఈ స్పెషల్లీ డిస్ట్రెస్డ్ కేటగిరీ కిందకి వస్తారు. ఇక సర్వీస్ కేటగిరీ కింద ఎవరు వస్తారు? డొమెస్టిక్ వర్కర్స్, మిడ్వైఫ్స్, ఫిషర్మెన్, ఉమెన్, బార్బర్స్, వెజిటేబుల్, ఫ్రూట్ వెండర్స్, న్యూస్ పేపర్ వెండర్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ సర్వీస్ కేటగిరీలోకి వస్తారు. ఆల్రెడీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించి ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ అనేసి కొన్ని ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చారు. ఏంటి? ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ అనేసి లేబర్ కోడ్స్ని తీసుకురావటం జరిగింది. అవునా? లేబర్ కోడ్స్ని ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహన్ యోజన అనేసి, ప్రధానమంత్రి స్వనిధి అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ని తీసుకొచ్చారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనేసి, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేసి, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనేసి, అలాగే ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన అనేసి, ఇంకా ఏమేమి తీసుకొచ్చారు? ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేసి, పిఎం కిసాన్ అనేసి, అలాగే ఇండియాస్ ఇన్ఫార్మల్ వర్కింగ్ క్లాస్కి సంబంధించి వరల్డ్ బ్యాంక్ అన్నటువంటిది కూడా సపోర్ట్ని ఇవ్వటం జరిగింది. ఇలాగా చాలా ఇనిషియేటివ్స్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మోదీ డెహ్రాడూన్ విజిట్ అనేది చేయటం జరిగింది. అందులో భాగంగా ఢిల్లీ డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేశారు. దీని ద్వారా మొత్తం 7 మేజర్ ఇంటర్చేంజెస్ అన్నటువంటివి ఈ కనెక్టివిటీకి సంబంధించి ఉన్నాయి. అవి ఏంటి? హరిద్వార్, ముజాఫర్ నగర్, షామ్లీ, యమునా నగర్, బాగ్పాత్, మీరత్, అలాగే బరౌత్. ఇవి మొత్తం 7 మేజర్ ఇంటర్చేంజెస్ అనమాట కనెక్టివిటీకి సంబంధించి. అలాగే స్మార్టర్ టౌన్స్ని, స్మార్టర్ ఇండియాని బిల్డ్ చేయడానికి సంబంధించి ఒక గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్ ప్రాజెక్ట్ని, హరిద్వార్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ని, డెహ్రాడూన్ పాంటా సాహిబ్ రోడ్ ప్రాజెక్ట్ని, అలాగే లక్షం జులా బ్రిడ్జ్ని, అలాగే చైల్డ్ ఫ్రెండ్లీ సిటీ ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. అలాగే దత్ కాళీ టెంపుల్ దగ్గర 340 మీటర్ల లాంగ్ టన్నెల్ని నిర్మించబోతున్నారు. హిమాలయన్ కల్చర్ సెంటర్ని ప్రారంభిస్తారు. స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ పర్ఫ్యూమరీ అండ్ అరోమా ల్యాబొరేటరీని తీసుకురావటం జరిగింది. ఇక్కడ చూడండి, ఢిల్లీ అండ్ డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్కి సంబంధించి దీన్ని తీసుకురావటం వల్ల టైం ట్రావెల్ అన్నటువంటిది ఢిల్లీ నుంచి డెహ్రాడూన్కి 2.5 గంటలు తగ్గుతుంది. అలాగే ట్రాఫిక్ కంజెషన్ అనేటటువంటి దాన్ని, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు, కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయొచ్చు. ఏషియాస్ లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ ఎలివేటెడ్ కారిడార్గా ఇది పేరు పొందుతుంది. మల్టిపుల్ యానిమల్ పాసెస్ని ఇందులో చేపడుతున్నారు. అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ని కూడా 500 మీటర్లకు ఒకసారి చేపడుతున్నారు. 400 వాటర్ రీఛార్జ్ పాయింట్స్ని కూడా ఇందులో చేపట్టడం జరుగుతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ అథ్లెటిక్స్ అవార్డ్స్కి సంబంధించి మొదటిసారిగా ఉమెన్ ఆఫ్ ద ఇయర్గా మన భారతదేశానికి చెందినటువంటి అంజు బాబీ జార్జ్ ఈమె ఎంపికైందనమాట. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బిఎస్ఎఫ్ రైజింగ్ డేకి సంబంధించి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రైజింగ్ డే ఎప్పుడు జరుపుకుంటాము? డిసెంబర్ 1వ తేదీన మనం దీన్ని జరుపుకుంటాము. బిఎస్ఎఫ్ అన్నటువంటి దాన్ని 1965వ సంవత్సరంలో ఇండియా పాకిస్తాన్ వార్ తర్వాత ఈ బిఎస్ఎఫ్ని తీసుకురావటం జరిగింది. మనం చూస్తే వన్ ఆఫ్ ద 5 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో ఉండేటటువంటి ఈ 5 బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా ఒకటనమాట. మనం చూస్తే 2.65 లక్షల ఫోర్సెస్ ఈ పాకిస్తానీ మరియు బంగ్లాదేశ్ బోర్డర్స్లో డిప్లాయ్ అయ్యున్నారు. అంతేకాకుండా ఇందులో ఎయిర్ వింగ్, మెరైన్ వింగ్, ఆర్టిలరీ రెజిమెంట్, కమాండో యూనిట్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అంతేకాకుండా యునైటెడ్ నేషన్స్ యొక్క పీస్ కీపింగ్ మిషన్ ఏదైతే ఉందో ఆ పీస్ కీపింగ్ మిషన్లో మన వాళ్ళు కూడా చాలా కాంట్రిబ్యూషన్ అనేది ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తే ఈ బిఎస్ఎఫ్ని ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్గా ఇండియన్ టెరిటరీస్కి సంబంధించి చెప్పటం జరుగుతుంది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డ్యామ్ సేఫ్టీ బిల్ 2019కి సంబంధించి రీసెంట్గా పార్లమెంట్ అన్నటువంటిది డ్యామ్ సేఫ్టీ బిల్కి సంబంధించినటువంటి సర్వేలెన్స్, ఇన్స్పెక్షన్, ఆపరేషన్ మరియు మెయింటెనెన్స్ అన్ని స్పెసిఫిక్ డ్యామ్స్కి సంబంధించి క్లియర్ చేయటం జరిగిందనమాట. అయితే ఈ బిల్లో ఉన్నటువంటి సేలియంట్ ఫీచర్స్ ఏంటి అన్నది మనం చూస్తే, ఒకటి వచ్చేసరికి డ్యామ్ సేఫ్టీకి సంబంధించి నేషనల్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీకి చైర్పర్సన్గా సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో అతను ఉండాలి. ఈ కమిటీ యొక్క ఫంక్షన్స్ ఏంటి? ఈ సేఫ్టీ స్టాండర్డ్స్కి సంబంధించి, డ్యామ్ ఫెయిల్యూర్స్ యొక్క ప్రివెన్షన్స్కి సంబంధించి పాలసీస్ని, రెగ్యులేషన్స్ని ఫార్ములేట్ చేయాలి. అలాగే మేజర్ డ్యామ్ ఫెయిల్యూర్స్కి సంబంధించినటువంటి కాజెస్ ఏవైతే ఉంటాయో వాటిని అనలైజ్ చేసి డ్యామ్ సేఫ్టీ ప్రాక్టీసెస్కి కొన్ని చేంజెస్ని సజెస్ట్ చేయాలి. అలాగే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేయాలి. దేనిని? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని తీసుకొచ్చి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటిది దీనికి సంబంధించి అడిషనల్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసర్కి తగ్గకుండా ఇక్కడ ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి హెడ్గా ఉండేటటువంటి ఒక ఆఫీసర్ని నియమించాలి. వీళ్ళ యొక్క మెయిన్ టాస్క్ ఏంటి అంటే నేషనల్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీ అన్నటువంటి దాన్ని, అంటే ఇది పాలసీస్ని ఫార్ములేట్ చేయాలి. డ్యామ్ సేఫ్టీకి సంబంధించి, అంటే డ్యామ్ ఓనర్ ఏంటి ఆ స్టేట్కి సంబంధించి, ఆ స్పెసిఫిక్ రెగ్యులేషన్స్ ఏంటి, దాని యొక్క ఇన్స్పెక్షన్కి సంబంధించి, ఆ డ్యామ్స్ యొక్క ఇన్వెస్టిగేషన్కి సంబంధించి, దీనికి సంబంధించినవన్నీ కూడా ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీనే చూసుకోవాలి. అలాగే స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేస్తారు. అలాగే డ్యామ్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో ఈ డ్యామ్ ఓనర్స్కి కొన్ని ఆబ్లిగేషన్స్ని ఇవ్వటం జరుగుతుంది. అంటే ప్రతి డ్యామ్కి కూడా డ్యామ్ సేఫ్టీ యూనిట్ అన్నటువంటి దాన్ని ప్రొవైడ్ చేయాలి అన్నట్టుగా కొన్ని ఆబ్లిగేషన్స్ని తీసుకొస్తారు. అంతేకాకుండా డ్యామ్ ఓనర్స్ ఒక ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ని తీసుకురావాలి. అంటే రిస్క్ అసెస్మెంట్ స్టడీస్ని తీసుకొచ్చి స్పెసిఫైడ్ రెగ్యులర్ ఇంటర్వెన్స్లో ప్రతి డ్యామ్కి సంబంధించి ఆ రిస్క్ అసెస్మెంట్ స్టడీస్ని క్యారీ అవుట్ చేయాల్సి ఉంటుంది. అలాగే పనిష్మెంట్కి సంబంధించి కూడా దీంట్లో చెప్పటం జరిగింది. దేనికి సంబంధించి పనిష్మెంట్? మనం ఇందులో టూ టైప్స్ ఆఫ్ అఫెన్సెస్ని మనం చూస్తాము. ఏంటి ఆ 2 టైప్స్ ఆఫ్ అఫెన్సెస్ అన్నటువంటివి? ఒకటి వచ్చేసి ఒక పర్సన్ని తన యొక్క ఫంక్షన్స్ని డిశ్చార్జ్ చేయకుండా అబ్స్ట్రక్ట్ చేస్తే, లేదా రెండవది వచ్చేసరికి ఏదైనా ఒక ప్రపోజ్డ్ లాలో డైరెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ డైరెక్షన్స్ని ఫాలో అవ్వటానికి రెఫ్యూజ్ చేస్తే అలాంటి వాళ్ళకి పనిష్మెంట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అయితే దీన్ని తీసుకురావాల్సినటువంటి నీడ్ ఏంటి అసలు అంటే, ఒకటి వచ్చేసరికి మన భారతదేశంలో మనం చూస్తే ఇండియా అన్నటువంటి 3rd లార్జెస్ట్ డ్యామ్ ఓనింగ్ కంట్రీ. అంటే ఇక్కడ ఉన్నటువంటి డ్యామ్స్కి కాలం అనేది చెల్లిపోతోంది, చాలా ఏజ్ అనేది పెరిగిపోతోంది. కాబట్టి ఓల్డ్ అయ్యే కొద్దీ దాని యొక్క డిజైన్, హైడ్రాలజీ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆ లేటెస్ట్ అండర్స్టాండింగ్ మరియు ప్రాక్టీసెస్కి తగ్గట్టుగా ఉండదు. పెద్ద పెద్ద సిల్టేషన్ అనేది ఏర్పడుతుంది. దానివల్ల ఆ డ్యామ్ యొక్క వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఈ డ్యామ్ సేఫ్టీ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్, అలాగే ఒక ఛాలెంజ్గా కూడా మారుతోంది. అంతేకాకుండా డ్యామ్ మేనేజర్స్ మీద డిపెండెన్సీ అనేది పెరుగుతోంది. కాబట్టి ఒక సిస్టమ్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన కొన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయట్లేదు. అంతేకాకుండా డ్యామ్ ఫెయిల్యూర్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తే 1917లో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి టిగ్రా డ్యామ్ ఫెయిల్యూర్ నుంచి మనం చూస్తే దాదాపు 40 లార్జ్ డ్యామ్స్ ఇప్పటి వరకు కూడా ఫెయిల్యూర్ అవుతూ వచ్చాయి. అంతేకాకుండా మనం చూస్తే ఈ డ్యామ్ సేఫ్టీ బిల్ని తీసుకొచ్చాము, ఓకే బాగుంది. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఒకటి వచ్చేసరికి యూనిఫార్మిటీని తీసుకురావటానికి ఉపయోగపడుతుంది. అందరూ డ్యామ్ ఓనర్స్కి కూడా ఒకే యూనిఫార్మిటీ ఆఫ్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాగే స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. క్వాలిటీని ఎన్ష్యూర్ చేసేలాగా ఇది చూసుకుంటుంది. అంతేకాకుండా సెక్యూరిటీ పరంగా కూడా ఇది మనం చూస్తే డ్యామ్స్ని వాటి యొక్క అంటే ఏవైతే డ్యామేజ్ ప్రోన్ ఉంటాయో వాటికి సేఫ్టీ, సెక్యూరిటీ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి కొన్ని డ్యామ్ సేఫ్టీ స్టాండర్డ్స్ని ఫార్ములేట్ చేస్తుంది ఈ బిల్ అన్నటువంటిది. అయితే దీంట్లో ఉన్నటువంటి కన్సర్న్స్ ఏంటి అని మనం చూస్తే ఇది ఇల్లాజికల్ అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అన్నటువంటిది టెక్నో ఎకనామిక్ అప్రైజల్కి సంబంధించి అన్ని డ్యామ్స్కి కూడా రెస్పాన్సిబుల్గా ఉంటుంది అన్నట్టుగా. అంటే ఒక ప్రాజెక్ట్ కనుక ఫెయిల్ అయితే
దానికి సంబంధించి రెస్పాన్సిబిలిటీ అన్నటువంటిది సెంట్రల్ వాటర్ కమిషన్ తీసుకోవాలి. అలాగే కాంపెన్సేషన్కి సంబంధించి అంటే ఎవరైతే డ్యామ్ ప్రాజెక్ట్స్ వల్ల పీపుల్ అఫెక్ట్ అయి ఉంటారో అలాంటి వాళ్ళకి ఆ పేమెంట్ ఆఫ్ కంపెన్సేషన్ గురించి ఈ బిల్ అనేటటువంటిది చాలా సైలెంట్గా ఉంది. అంతేకాకుండా ఫెడరల్ స్ట్రక్చర్లో ఇది ఇంటర్ఫియర్ అవుతోంది, ఇది ఒక అన్కాన్స్టిట్యూషనల్, అలాగే స్టేట్ యొక్క రైట్స్ని ఇది ఎన్క్రోచ్ చేస్తోంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వ్యాక్సిన్ మైత్రి అన్నటువంటి ఇనిషియేటివ్ గురించి. ఎవరు తీసుకొచ్చారు ఈ ఇనిషియేటివ్ని? ఇండియన్ గవర్నమెంట్ అన్నటువంటిది ఒక హ్యుమానిటేరియన్ ఇనిషియేటివ్గా దీన్ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా ఏంటి, కోవిడ్-19 వ్యాక్సిన్స్ అన్నటువంటి దాన్ని అరౌండ్ ద వరల్డ్లో ఉన్నటువంటి కంట్రీస్కి అందజేయాలి అన్నటువంటి లక్ష్యంతో 2021 జనవరి 20వ తేదీన దీన్ని ప్రారంభించటం జరిగింది. అయితే 2021 అక్టోబర్ 14వ తేదీన దీన్ని రెజ్యూమ్ చేయటం జరిగింది. 1 మిలియన్ డోసెస్ని నేపాల్కి, ఒక్కొక్క దేశానికి నేపాల్కి 1 మిలియన్ డోసెస్, మయన్మార్కి 1 మిలియన్ డోసెస్, ఇరాన్కి 1 మిలియన్ డోసెస్, అలాగే బంగ్లాదేశ్కి 1 మిలియన్ డోసెస్ని ఈ వ్యాక్సిన్ మైత్రి కింద అందించాము. అంతేకాకుండా ప్రస్తుతం మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్స్ని 96 కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇందులో ఫస్ట్ టైం డ్రోన్స్ని వ్యాక్సిన్ డెలివరీకి యూజ్ చేస్తూ ఉన్నారు. అలాగే ICMR అన్నటువంటిది డ్రోన్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది. డ్రోన్ అంటే ఏంటి, వ్యాక్సిన్స్ని డెలివర్ చేయడానికి డ్రోన్స్ని ఉపయోగించటం అనమాట. ప్రస్తుతం దీన్ని మణిపూర్, నాగాలాండ్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో యూజ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ హోలిస్టిక్ క్యాంపెయిన్ ద్వారా పోస్ట్ ఆఫీసెస్, స్కూల్స్, అంగన్వాడీస్ ఇలాంటి వాటన్నింటిలో కూడా హెల్త్ వర్కర్స్ ఎఫర్ట్స్కి వాళ్ళకి ఫ్రంట్ లైన్ సపోర్ట్ని అందిస్తూ ఉన్నారు కూడా. అంతేకాకుండా ఈ వ్యాక్సిన్ మైత్రి కింద 2 లక్షల డోసెస్ కోవిడ్-19 వ్యాక్సిన్స్ని యునైటెడ్ నేషన్స్ పీస్ కీపర్కి మనం అన్ని పీస్ కీపింగ్ మిషన్స్కి గాను డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. అంతేకాకుండా హెల్త్ మినిస్టర్ దీనికి సంబంధించి ఈ వ్యాక్సిన్స్ని ఎక్స్పోర్ట్ చేసేటటువంటి దానికి సంబంధించి అక్టోబర్ నుంచి రెస్ట్ ఆఫ్ ద కంట్రీ అందజేస్తాము అన్నట్టుగా చెప్పారు. అంతేకాకుండా కోవాక్స్ అన్నటువంటి ఆబ్లిగేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆబ్లిగేషన్స్ని మనం మీట్ అవుతూ ఉన్నాము. దాదాపు 47 కంట్రీస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది 10.7 మిలియన్ డోసెస్ని ఇప్పటి వరకు సప్లై చేయటం జరిగింది. ఇంకొక 95 కంట్రీస్కి 66.3 మిలియన్ డోసెస్ని ఇప్పటి వరకు డెలివర్ చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిజిటల్ పేమెంట్స్ ఉత్సవ్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నటువంటిది ఒక యూనిక్ ఈవెంట్ అయినటువంటి ఈ డిజిటల్ పేమెంట్ ఉత్సవ్ అన్నటువంటి దాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా వీక్ లాంగ్ ఉత్సవాల్ని జరుపుతోంది. అయితే ఎందుకు దీన్ని జరుపుతున్నాము అంటే డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి అవేర్నెస్ని పెంచాలి. అంతేకాకుండా గవర్నమెంట్, బ్యాంకింగ్ సెక్టార్, ఫిన్టెక్ కంపెనీ, స్టార్టప్స్ వీటన్నింటి నుంచి కూడా లీడర్స్ని ఒకచోటికి చేర్చడానికి ఈ ఉత్సవం అనేది పనికొస్తోంది. అంతేకాకుండా ఈ ఈవెంట్ ద్వారా డిజీ ధన్ అన్నటువంటి ఒక లోగోని లాంచ్ చేయటం జరుగుతుంది. అంతేకాకుండా ఏంటి డిజీ ధన్ అన్నటువంటిది, మనం చూస్తే డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి డిజిటల్ పేమెంట్స్ సందేశ్ యాత్ర అన్నటువంటి ఒక క్యాంపెయిన్ని కూడా తీసుకొస్తూ ఉన్నారు. అంతేకాకుండా డిజిటల్ పేమెంట్స్కి సంబంధించినటువంటి ఒక యాంథమ్ని కూడా చుట్కీ బజాకే అంటే క్యాష్లెస్, టచ్లెస్, పేపర్లెస్ అన్నటువంటి ఒక డిజిటల్ పేమెంట్స్ యాంథమ్ని కూడా లాంచ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ఈవెంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అన్నటువంటిది 4 పేమెంట్ సిస్టమ్ అగ్రిగేటర్ని మనం చూస్తే ఆన్ బోర్డింగ్ స్ట్రీట్ వెండర్స్లో PM స్వనిధి స్కీమ్ కింద వీటిని ఈ 4 పేమెంట్ సిస్టమ్స్ యొక్క కాంట్రిబ్యూషన్ని రికగ్నైజ్ చేస్తోంది. అంతేకాకుండా మనం పేమెంట్స్ ఆన్ ద గో అన్నటువంటిది, అలాగే ఇంక్లూజివ్ క్రెడిట్ ఫర్ ఆల్ అన్నటువంటిది, అలాగే స్మాల్ మర్చెంట్స్ని ఎంపవర్ చేసేలాగా కిరాణా స్టోర్స్, అలాగే రీటైల్ స్టోర్స్, ఇందులో మనం చూస్తే 1.5 కోట్ల కిరాణా స్టోర్స్ అన్నటువంటివి మన భారతదేశంలో ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కిల్లర్ స్క్వాడ్రన్కి సంబంధించి ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ప్రెసిడెన్సీ స్టాండర్డ్ అన్నటువంటి దాన్ని 22nd మిసైల్ వెజల్ స్క్వాడ్రన్ అయినటువంటి దీన్నే మనం కిల్లర్ స్క్వాడ్రన్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ముంబైలో ఉన్నటువంటి నేవల్ డాక్యార్డ్ యొక్క సెరిమోనియల్ పెరేడ్లో దీనికి సంబంధించి అవార్డుని మన ప్రెసిడెంట్ ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సంధాయక్ అన్నటువంటిది అనమాట. సంధాయక్ అన్నటువంటిది ఏంటి, మన ఇండియన్ నేవీ బిల్డ్ చేసేటటువంటి 4 లార్జ్ వెజల్స్ ప్రాజెక్ట్కి సంబంధించి ఇది మొదటిది. దాన్ని రీసెంట్గా కోల్కతాలో లాంచ్ చేయటం జరిగింది ఇండియన్ నేవీ. దానికి సంబంధించినటువంటి ఆర్టికలే ఇది. ఈ
ఈ వెజల్స్ని డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అయినటువంటి గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్స్ లిమిటెడ్ అన్నటువంటిది ఇది డిజైన్ చేసి డెవలప్ చేయటం జరిగింది. ఈ సర్వే షిప్స్ అన్నటువంటిది మనం చూస్తే ఫుల్ స్కేల్ కోస్టల్ అలాగే డీప్ వాటర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేని పోర్ట్లోను అలాగే హార్బర్ అప్రోచెస్లోను చేయటం జరుగుతుంది. ఈ షిప్స్ అన్నటువంటిది మనం చూస్తే మ్యారిటైమ్ లిమిట్స్లో ఓషనోగ్రఫిక్ మరియు జియోగ్రాఫికల్ డేటాని డిఫెన్స్ అప్లికేషన్స్కి సంబంధించి కలెక్ట్ చేయటం జరుగుతుంది. అలాగే మ్యారిటైమ్ క్యాపబిలిటీస్ని పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎక్సర్సైజ్ ఎక్వేరన్ అన్నటువంటి దానికి సంబంధించి 11th ఎడిషన్ ఎక్సర్సైజ్ అన్నటువంటిది ఏ దేశాల మధ్య ఇది జరుగుతుంది? ఎక్వేరన్ అన్నటువంటిది ఇండియా, మాల్దీవ్స్ ఈ రెండింటికి మధ్య ఈ ఎక్సర్సైజ్ ఎక్వేరన్ అన్నటువంటిది జరుగుతుందన్నమాట. ఇది ప్రస్తుతం మాల్దీవ్స్లో ఉన్నటువంటి ఖద్దు అన్నటువంటి ఐలాండ్లో ప్రస్తుతం ఈ ఎక్సర్సైజ్ అన్నటువంటిది 2021కి సంబంధించి డిసెంబర్ 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కూడా ఈ ఎక్సర్సైజ్ అన్నటువంటిది జరుగుతుంది. దీని ద్వారా రెండు దేశాలకి సంబంధించినటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ వాటి యొక్క సినర్జీని పెంచుకోవటానికి, ఇంటరాపరబిలిటీని ఎన్హాన్స్ చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కౌంటర్ టెర్రరిజం అలాగే కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్కి సంబంధించి ఇందులో దాన్ని నిర్వహించటం జరుగుతుంది. మనం చూస్తే ట్రాన్స్నేషనల్ టెర్రరిజం ల్యాండ్లోను మరియు సీలోను ఎలా జరుగుతుంది అనేసి అండర్స్టాండ్ చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బెస్ట్ మిలిటరీ ప్రాక్టీసెస్ని మరియు ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోవటానికి కూడా ఈ ఎక్సర్సైజ్ అన్నటువంటిది పనికొస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రాజెక్ట్ రిహాబ్ అన్నటువంటిది. ప్రాజెక్ట్ రీహాబ్ అంటే రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్ అన్నటువంటిది అనమాట. కర్ణాటక రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. దీన్ని ఎవరు? ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ KVIC అన్నటువంటిది ఏదైతే అస్సాంలో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ని ఇప్పుడు కర్ణాటకలో రెప్లికేట్ చేస్తోంది. దేనికి సంబంధించి ఇది? ఈ ప్రాజెక్ట్ రీహాబ్ అన్నటువంటి దాని కింద బీ ఫెన్సెస్ని ఏర్పాటు చేస్తారు. ఈ బీ ఫెన్సెస్ అన్నటువంటి వాటిని క్రియేట్ చేసి అక్కడ బీ బాక్సెస్ని సెటప్ చేయటం జరుగుతుంది. అంటే హ్యూమన్ టెరిటరీస్లోకి ఎంటర్ అవ్వకుండా ఎలిఫెంట్స్ని బ్లాక్ చేయడానికి గాను ఈ బీ ఫెన్సెస్ని ఏర్పాటు చేస్తారు. ఈ బాక్సెస్ ఏవైతే అక్కడ పెడతారో ఆ బాక్సెస్ని ఒక స్ట్రింగ్కి కనెక్ట్ చేయటం జరుగుతుంది. ఒకవేళ ఎలిఫెంట్స్ కనుక దాన్ని దాటుకొని రావాలి అనుకుంటే అప్పుడు దానికి సంబంధించి ఒక పుల్ అన్నటువంటిది వస్తుంది. దాని ద్వారా ఎలిఫెంట్ హెర్డ్స్ అన్నటువంటివి మనం చూస్తే ముందుకు వచ్చేదానికి సంబంధించి అప్పుడు బీస్ ఏవైతే ఉంటాయో అవి అక్కడ స్వామ్ చేస్తూ ఉంటాయన్నమాట. ఇది ఒక కాస్ట్ ఎఫెక్టివ్ వేగా తీసుకొస్తూ ఉన్నాము. దీని ద్వారా హ్యూమన్ వైల్డ్ కాన్ఫ్లిక్ట్స్ని తగ్గించాలి, అంతేకాకుండా యానిమల్స్కి ఎలాంటి హామ్ కలగకుండా చూసుకోవటం అన్నటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా మనం చూస్తే హనీ బీస్ అన్నటువంటివి ఏవైతే హనీ బీస్ ఎలిఫెంట్స్ని బాగా అన్నాయి చేస్తూ ఉంటాయి అన్నట్టుగా సైంటిఫిక్గా మనకి ప్రూవ్ అయింది. కాబట్టి నేషనల్ హనీ మిషన్ అన్నటువంటి దాని కింద ఈ KVIC అన్నటువంటిది ఈ ప్రాజెక్ట్ రిహాబ్ అన్నటువంటి దాన్ని ఒక సబ్మిషన్గా తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జెండర్ ఇంక్లూజన్ ఫండ్కి సంబంధించి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అన్నటువంటిది జెండర్ ఇంక్లూజన్ ఫండ్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేయాలి. దీని ద్వారా ఈక్విటబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందరూ అమ్మాయిలకి అలాగే ట్రాన్స్జెండర్ స్టూడెంట్స్కి కూడా అందిస్తూ నేషన్స్ యొక్క కెపాసిటీని మరింతగా బిల్డ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో జెండర్ ఇంక్లూజన్ ఫండ్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. దీంతో ఈక్విటబుల్ మరియు క్వాలిటీ ఎడ్యుకేషన్ని గర్ల్ మరియు ట్రాన్స్జెండర్ చిల్డ్రన్కి అందించాలి. దానికి సంబంధించినటువంటి స్పెసిఫిక్ ప్రొవిజన్స్ని సమగ్ర శిక్ష అన్నటువంటి దాని ద్వారా తీసుకురావటం జరిగింది. మీకు తెలుసు కదా, సమగ్ర శిక్ష అభియాన్ అన్నటువంటిది ఉంది. సమగ్ర శిక్ష 2.0 అన్నటువంటి దాని కింద కొన్ని ప్రావిజన్స్ని దీనికి సంబంధించి తీసుకురావటం జరిగింది. దానికి సంబంధించి యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ రాజ్యసభకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అలాగే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఇవి రెండూ కలిసి ఇండియా ITU జాయింట్ సైబర్ డ్రిల్ 2021 అన్నటువంటి దాన్ని కమెంట్స్ చేయటం జరిగింది. ఈ సైబర్ డ్రిల్ ద్వారా ఏంటి? ఇండియన్ ఎంటిటీస్ ఎస్పెషల్గా క్రిటికల్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సైబర్ డ్రిల్లో పాల్గొనాలి. ఇది మొత్తం
4 days జరిగేటటువంటి వర్చువల్ ఈవెంట్. ఇది నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్స్కి సంబంధించిన సెవెరల్ ఎక్స్పర్ట్స్ ఇందులో పాల్గొన్నారు. అంటే ITU ఎక్స్పర్ట్స్ ఇందులో పాల్గొన్నారు. అలాగే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్ అండ్ క్రైమ్, అలాగే ఇంటర్పోల్, అలాగే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్, అలాగే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా, ఇవి కూడా ఇందులో పార్టిసిపేట్ చేయటం జరిగింది. అలాగే దాదాపు 400 పార్టిసిపెంట్స్కి పైగా ఇందులో క్రిటికల్ సెక్టార్స్ నుంచి, అంటే పవర్, ఇన్సూరెన్స్, ఫినాన్స్, సర్టిన్, అలాగే ఇండస్ట్రీ, అకాడమియా, టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్, అలాగే డిఓటీకి సంబంధించి ఫీల్డ్ యూనిట్స్, వీటన్నింటి నుంచి దాదాపు 400 పార్టిసిపెంట్స్ ఇందులో పాల్గొనటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఆఫ్ రూరల్ యూత్. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అన్నటువంటిది ప్రస్తుతం 3 వెల్ఫేర్ స్కీమ్స్ని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం యూజ్ చేస్తూ ఉంది. 3 వెల్ఫేర్ స్కీమ్స్ని. అవి ఏంటి ఆ 3 వెల్ఫేర్ స్కీమ్స్ అన్నవి? ఒకటి వచ్చేసరికి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అన్నటువంటిది. రెండవది వచ్చేసరికి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన అన్నటువంటిది. ఇక మూడవది వచ్చేసరికి స్కిల్ డెవలప్మెంట్ త్రూ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్నటువంటిది. ఈ 3 ద్వారా, అంటే ఈ 3 వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా ప్రస్తుతం రూరల్ యూత్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అన్నటువంటిది పనిచేస్తోందన్నమాట. అయితే ఇవి మాత్రమే కాకుండా ఇంకా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అన్నటువంటిది ఇంకా వేరియస్ అదర్ మినిస్ట్రీస్ కొన్ని స్కీమ్స్ని ఫాలో చేస్తున్నాయి. అవి ఏంటి? ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఇంకోటి ఏంటి? ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేసి, ఇంకా ఏమేం ప్రోగ్రామ్స్ తీసుకొస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా రూరల్ యూత్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ కోసం తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రజ్ఞాత గైడ్లైన్స్కి సంబంధించి. ప్రజ్ఞాత గైడ్లైన్స్ దేనికి సంబంధించింది? డిజిటల్ ఎడ్యుకేషన్కి సంబంధించి. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రజ్ఞాత గైడ్లైన్స్ అన్నటువంటి దాన్ని డిజిటల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అన్ని స్టేట్ గవర్నమెంట్స్లోనూ స్కూల్స్లోనూ కూడా డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటిది డిజిటల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రజ్ఞాత గైడ్లైన్స్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఈ గైడ్లైన్స్ ద్వారా ఏంటి? డిజిటల్ ఎడ్యుకేషన్ని, అంటే ఆన్లైన్ మోడ్లో ఇంటర్నెట్, అలాగే పార్షియల్గా ఆన్లైన్ మోడ్ ద్వారా కూడా బ్లెండ్ అప్రోచ్లో డిజిటల్ టెక్నాలజీని అన్ని ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ యాక్టివిటీస్కి కూడా అందించాలి. అలాగే ఆఫ్లైన్ మోడ్ ద్వారా టెలివిజన్, రేడియో ఇలాంటి వాటిని ఒక మేజర్ మీడియంగా తీసుకొని ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ని అందరికీ అందించాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇన్ఫినిటీ ఫోరంకి సంబంధించి. మన ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఇన్ఫినిటీ ఫోరంని ఒక థాట్ లీడర్షిప్ ఫోరంగా, ఫిన్టెక్కి సంబంధించి ఒక థాట్ లీడర్షిప్ ప్రోగ్రామ్గా ఇనాగ్రేట్ చేయటం జరిగింది. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. ఈ ఈవెంట్ని ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీ IFSCA అన్నటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెస్లో గిఫ్ట్ సిటీ అలాగే బ్లూంబర్గ్ యొక్క కొలాబరేషన్తో దీన్ని చేపడుతోంది. మొత్తం 70 కంట్రీస్ వరకు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. దీని యొక్క థీమ్ వచ్చేసరికి బియాండ్ అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్కి సంబంధించి రీసెంట్గా నీతి ఆయోగ్ అన్నటువంటిది ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయటం జరిగింది. దేనికి సంబంధించిన రిపోర్ట్? డిజైనింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ డిస్ప్యూట్ రెజల్యూషన్, ద ODR పాలసీ ప్లాన్ ఫర్ ఇండియా అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా ఏంటి? డిస్ప్యూట్ అవాయిడెన్స్ని తగ్గించాలి, అలాగే డిస్ప్యూట్ కంటైన్మెంట్ మరియు రిజల్యూషన్కి సంబంధించి ఆన్లైన్లో దీన్ని స్కేలప్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రిపోర్ట్ని తీసుకురావటం జరిగింది. ఈ రిపోర్ట్ అన్నటువంటిది ఇండియాని ఒక వరల్డ్ లీడర్గా తీసుకెళ్లటానికి, అంటే టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ని యూజ్ చేసి ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ద్వారా ఎఫెక్టివ్ యాక్సెస్ ఆఫ్ జస్టిస్ని అందరికీ, అంటే ప్రతి ఇండివిజువల్కి అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. దాని ద్వారా ఏవైతే రికమెండేషన్స్ ఇచ్చారో వాటి ద్వారా ఇండియాని ఒక వరల్డ్ లీడర్గా తీర్చిదిద్దటానికి ఇది పనికొస్తుంది. అలాగే ఈ రిపోర్ట్కి సంబంధించి 2020లో మనము ఒక కమిటీని సెటప్ చేయటం జరిగింది. కోవిడ్ క్రైసిస్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు నీతి ఆయోగ్ అన్నటువంటిది. దీనికి చైర్పర్సన్గా ఎవరున్నారు? సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు జస్టిస్ ఎవరైతే రిటైర్డ్ జస్టిస్ ఉన్నారో AK సిక్రీ, ఈయన
దీనికి సంబంధించినటువంటి కమిటీకి హెడ్గా ఉన్నారనమాట. ఈయన ఒక యాక్షన్ ప్లాన్ని తీసుకురావటం జరిగింది. ఈ రిపోర్ట్ అన్నటువంటిది కొన్ని రికమెండేషన్స్ని చెప్పింది. అయితే మనం చూస్తే అసలు ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ లేదా ఓడిఆర్ అంటే ఏంటి అంటే, మనం చూస్తే డిస్ప్యూట్స్కి సంబంధించి ఒక రిజల్యూషన్ అనమాట. ఇది పర్టికులర్గా స్మాల్ మరియు మీడియం వాల్యూ కేసెస్ డిజిటల్ టెక్నాలజీని, ఏడిఆర్ టెక్నిక్స్ని యూజ్ చేసి, అంటే ఆర్టిబ్యూషన్, కన్సిలియేషన్ మరియు మీడియేషన్ లాంటి టెక్నిక్ని యూజ్ చేసి రిజల్యూషన్ తీసుకొస్తే దాన్నే మనం ఓడిఆర్ అనేసి పిలుస్తూ ఉంటాం. దీని ద్వారా డిస్ప్యూట్ అవాయిడెన్స్కి సంబంధించి, అలాగే కంటైన్మెంట్కి సంబంధించి మరియు రిజల్యూషన్కి సంబంధించి ట్రెడిషనల్ కోర్టు సిస్టమ్ బయట టెక్నాలజీని యూజ్ చేసి చేసేటటువంటి ప్రాసెస్నే మనము ఓడిఆర్ లేదా ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అనేసి పిలుస్తూ ఉంటాము. దీని ద్వారా అటు పబ్లిక్ కోర్టు సిస్టంలోనూ అలాగే పబ్లిక్ కోర్టు సిస్టమ్ బయట కూడా ఒక ఎక్స్టెన్షన్గా ఇది పనికొస్తుందన్నమాట. వరల్డ్ వైడ్గా కూడా డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజంకి సంబంధించి స్పెషల్గా టెక్నాలజీని యూజ్ చేసి చేసేటటువంటి ఈ మెకానిజమ్స్ రికగ్నిషన్ని పొందుతూ ఉన్నాయి. అలాగే ఓడిఆర్ కూడా దీనికి సంబంధించి బిజినెసెస్కి సంబంధించి వేరియస్ జ్యుడిషియల్ ప్రాసెస్లో కూడా ఏవైతే కోవిడ్-19 కన్స్ట్రెంట్స్ ఉన్నాయో అలాంటి వాటిని, అంటే కోవిడ్-19 టైంలో మనకి డైరెక్ట్గా కోర్ట్స్లో ఈ వాదనలు వినిపించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి చిన్న చిన్న వాటికి, అంటే స్మాల్ మీడియం వాల్యూ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కారం చూపించే విధంగా ఈ ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అన్నటువంటిది బాగా పనికొచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్రేటర్ టిప్రా ల్యాండ్, త్రిపురాకి సంబంధించి. మనం చూస్తే సెవెరల్ ట్రైబల్ అవుట్ఫిట్స్ ఏవైతే త్రిపురాలో ఉన్నాయో వాళ్ళందరూ కలిసి ఒక చోటికి వచ్చేసి గ్రేటర్ టిప్రా ల్యాండ్ అన్నటువంటిది, అంటే ఇండిజినస్ కమ్యూనిటీస్కి సంబంధించి ఒక సపరేట్ స్టేట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఆ సపరేట్ స్టేట్ పేరే గ్రేటర్ టిప్రా ల్యాండ్ అన్నటువంటిది. మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఒక చోటికి వచ్చి టిప్రా మొహతా, అంటే తిప్రహా ఇండిజినస్ ప్రోగ్రెసివ్ రీజనల్ అలయన్స్ అంటాము. టిప్రా అంటే ఇలాగా దీనిని ఏర్పాటు చేయటం జరిగింది. అంతేకాకుండా ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ టిప్రా, IPFT అంటాము. ఇవన్నీ కూడా ఇలాగా ఆ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఒక చోటుకు వచ్చి వీటిని ఏర్పాటు చేశాయి. అయితే వీళ్ళ యొక్క డిమాండ్ ఏంటి అంటే, ఈ పార్టీస్ అన్నటువంటివి గ్రేటర్ టిప్రా ల్యాండ్ అనేటటువంటి మాకు ఒక సపరేట్ స్టేట్ కావాలి అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళు ఈ సపరేట్ స్టేట్ని మన యొక్క కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 2 అలాగే ఆర్టికల్ 3. ఆర్టికల్ 2 ఏం చెప్తుంది, పార్లమెంట్ అన్నటువంటిది ఒక యూనియన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు, అలాగే కొత్త కొత్త స్టేట్స్ని కూడా తీసుకురావచ్చు. అయితే పార్లమెంట్ అన్నటువంటిది ఒక యూనియన్ టెరిటరీని మనం ఎస్టాబ్లిష్ చేయలేము, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మాత్రమే దాన్ని చేయగలం అన్నట్టుగా చెప్తోంది. అయితే సిక్కిం ఇలాంటివన్నీ కూడా ఆర్టికల్ 2 కింద మన దేశంలో పార్ట్గా అయ్యాయన్నమాట. అలాగే ఆర్టికల్ 3 ఏం చెప్తుంది, ఈ కొత్త స్టేట్స్ యొక్క ఫార్మేషన్కి సంబంధించి ఒక చట్టాన్ని చేయాలి అంటే దాని యొక్క పవర్ అన్నటువంటిది పార్లమెంట్కే ఉంది. అంతేకాకుండా ఎగ్జిస్టింగ్ స్టేట్స్ని ఆల్టర్ చేయాలి అన్నా, కొత్త స్టేట్స్ని ఫామ్ చేయాలి అన్నా కూడా ఆర్టికల్ 3 కింద ఆ పవర్ అనేది పార్లమెంట్కి ఉందన్నమాట. అయితే ఇలా ఆర్టికల్ 2 మరియు 3 కింద మాకు కూడా ఒక సపరేట్ స్టేట్ ఇవ్వండి. అంతేకాకుండా మనం త్రిపురాలో ఏవైతే 19 షెడ్యూల్డ్ ట్రైబ్స్ని నోటిఫై చేశామో, త్రిపురీస్ అంటాము, అంటే టిప్రా అలాగే టిప్రసాస్ వీళ్ళు లార్జెస్ట్ అనమాట. అందులో మనం చూస్తే 2011 సెన్సస్ ప్రకారం దాదాపు 5.92 లక్షల త్రిపురీస్ అన్నటువంటి వాళ్ళు స్టేట్లో ఉన్నారు. దాని తర్వాత బ్రూ లేదా రియాంగ్ అన్నటువంటి వాళ్ళు 1,88,000, తర్వాత జమాతియాస్ 83,000 ఇలా ఉన్నారనమాట. అయితే మనం చూస్తే ఇప్పుడు ఈ స్టేట్ పాలిటిక్స్లో ఈ టిప్రా మహతా అలాగే అసెంబ్లీ పోల్స్ ఏవైతే 2023 స్టార్టింగ్లో వస్తూ ఉన్నాయో మనం చూస్తే అక్కడ ఇవి చాలా, అంటే డెవలప్మెంట్కి వెనకాల ఉన్నటువంటి వాటిలో ఇవి కూడా ఉన్నాయి. వాటిని 2 మేజర్ రీజన్స్గా చెప్పొచ్చు అనమాట. అయితే ఈ ఇష్యూని అడ్రస్ చేయటం కోసం ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది మన భారతదేశం అంటే, త్రిపుర ట్రైబల్ ఏరియాస్ ఆటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అన్నటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. 6th షెడ్యూల్ ఏదైతే మన కాన్స్టిట్యూషన్లో ఉందో దాని కింద 1985లోనే దీన్ని ఏర్పాటు చేసింది. దాని ద్వారా ఏంటి, ఆ ట్రైబల్ కమ్యూనిటీస్ యొక్క కల్చరల్ హెరిటేజ్ని, వాళ్ళ యొక్క రైట్స్ని సెక్యూర్ చేసుకోవటానికి, అక్కడ డెవలప్మెంట్ని ఎన్ష్యూర్ చేయటానికి త్రిపుర ట్రైబల్ ఏరియాస్ ఆటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అన్నటువంటి దాన్ని తయారు చేయటం జరిగింది.
ఈ కౌన్సిల్లో మొత్తం 30 మంది మెంబర్స్ ఉంటారు. 28 మంది ఎలక్ట్ అయినటువంటి వాళ్ళు, 2 ఆ స్టేట్ గవర్నర్ చేత నామినేట్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా మనం చూస్తే 60 అసెంబ్లీ ఆ స్టేట్లో సీట్స్ ఉంటే అందులో 20 వచ్చేసి షెడ్యూల్డ్ ట్రైబ్స్కి రిజర్వ్ చేయటం జరిగింది. అంతేకాకుండా మనం నార్త్ ఈస్ట్లో చూస్తే గ్రేటర్ నాగాలిం అనేసి అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, అస్సాం, మయన్మార్ వీటిని కలిపేసి, అలాగే అస్సాంలో బోడోల్యాండ్ కమ్యూనిటీ, అలాగే మేఘాలయలో ట్రైబల్ అటానమీ అన్నటువంటి వాటి డిమాండ్స్ అనేవి కనపడుతూ ఉన్నాయి మనకి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వేజ్ రేట్ ఇండెక్స్కి సంబంధించి రీసెంట్గా గవర్నమెంట్ అన్నటువంటిది వేజ్ రేట్ ఇండెక్స్ ఏదైతే 2016లో ఉందో దాన్ని మళ్ళీ రివైజ్ చేయటం జరిగింది. మనం చూస్తే 1963 నుంచి 65 వరకు బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ని రీప్లేస్ చేస్తూ 2016కి బేస్ ఇయర్గా ఇప్పుడు 2016ని తీసుకుంటారనమాట. అలాగా రివైజ్ చేయటం జరిగింది. దానికి సంబంధించినటువంటిది ఈ ఆర్టికల్. వేజ్ రేట్ ఇండెక్స్ నెంబర్ అన్నటువంటిది ఈ వేజ్ రేట్స్ ఏదైతే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఉంటుందో దానిలోని రిలేటివ్ చేంజెస్ని మెజర్ చేయటం జరుగుతుంది. అంటే హై ఆర్ లో వేజ్ రేట్ ఇండెక్స్ అన్నటువంటిది ఒక ఇండస్ట్రీకి సంబంధించి ఇది హై వేజ్ లేదా లో వేజ్ రేట్ అన్నటువంటిది ఉంది అన్నట్టుగా నెసెసరీగా మనం ఇండికేట్ చేయాల్సినటువంటి అవసరం అనేది లేదు. అయితే బేస్ ఇయర్ అన్నటువంటిది మనం చూస్తే ఇది ఈ సిరీస్ ఆఫ్ ఇయర్స్లో ఫస్ట్ అనమాట. ఏదైతే ఎకనామిక్ ఫినాన్షియల్ ఇండెక్స్ అన్నటువంటిది టిపికల్గా 100 అన్నటువంటి ఆర్బిట్రరీ లెవెల్కి సెట్ చేయటం జరుగుతుంది. అయితే 2016 ప్రకారం చూస్తే 1963-65లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సంబంధించి 14 ఇండస్ట్రీస్, మైనింగ్లో 4, ప్లాంటేషన్లో 3 అలా టోటల్ 21 ఉంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ 2016కి వచ్చేసరికి 37కు చేంజ్ అయ్యాయి. అలాగే వెయిటేజ్ కూడా వీటికి చేంజ్ చేయటం జరిగింది. అప్పుడు ప్లాంటేషన్కి 34 వెయిటేజ్ ఉంటే ఇప్పుడు 6 వెయిటేజ్ ఉంది. అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్కి 48 వెయిటేజ్ ఉంటే ఇప్పుడు 82 వెయిటేజ్ అనేది ఉంది. అలాగే శాంపిల్ యూనిట్స్గా అప్పుడు 1256 తీసుకుంటే ఇప్పుడు 2881 శాంపిల్ యూనిట్స్ని తీసుకుంటూ ఉన్నారు. అయితే మనం చూస్తే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది ఈ న్యూ సిరీస్ ఆఫ్ వేజ్ రేట్ ఇండెక్స్ని బేస్ ఇయర్ 2016తో తీసుకురావటం జరిగింది. అయితే దీనిని ఎవరు కంపైల్ చేస్తారు, ఎవరు మెయింటైన్ చేస్తారు అంటే లేబర్ బ్యూరో అన్నటువంటిది దీనిని మెయింటైన్ చేయటం జరుగుతుంది. ఈ లేబర్ బ్యూరో అన్నటువంటిది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద ఒక అటాచ్డ్ మినిస్ట్రీగా ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, నేషనల్ స్టాటిస్టిక్ కమిషన్ వీటి యొక్క రికమెండేషన్స్తో ఇది బేస్ అయి ఉంటుంది. అయితే ఈ కొత్త సిరీస్లో మనం చూస్తే హాఫ్ ఇయర్ బేసిస్లో అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ జనవరి అండ్ జూలై అన్నమాట ప్రతి సంవత్సరము. దాంట్లో భాగంగా ఈ వేజ్ రేట్ ఇండెక్స్ని కంపైల్ చేయటం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ చూసాం కదా మొత్తం 21 ఇంతకుముందు ఇండస్ట్రీస్ కొత్తగా ఉంటే ఇప్పుడు 37 ఉన్నాయి. అంటే 16 కొత్త వాటిని ఇందులో యాడ్ చేయటం జరిగింది. అందులో టెక్స్టైల్ గార్మెంట్స్ ఒకటి, ఫుట్వేర్ ఒకటి, పెట్రోలియం ఒకటి, ఇలాగా వీటిలో యాడ్ చేశారు. అలాగే ఈ కొత్త సిరీస్లో ఆయిల్ మైనింగ్ ఇండస్ట్రీ అన్నటువంటి దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ఏదైతే మైకా మైన్స్ ఇండస్ట్రీ ఇంతకు ముందు ఉందో దాని ప్లేస్లో ఆయిల్ మైనింగ్ ఇండస్ట్రీని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే మొత్తం 3 ప్లాంటేషన్ ఇండస్ట్రీస్, అవి ఏంటి, ఇప్పటికీ 3 ఉన్నాయి. అవి ఏంటి, టీ, కాఫీ, రబ్బర్ అన్నటువంటి వాటిని తీసుకొచ్చారు. అలాగే మనం చూస్తే టాప్ 5 ఇండస్ట్రీస్లో మోటార్ వెహికల్స్, అలాగే కోల్ మైన్స్, టెక్స్టైల్ గార్మెంట్స్, ఐరన్ అండ్ స్టీల్, కాటన్ టెక్స్టైల్స్ ఇవన్నీ కలిపి 46% వెయిటేజ్ని మనకి కలిగి ఉన్నాయి. అయితే దీనివల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఈ వేజ్ రేట్ ఇండెక్స్ అనేది ఎందుకు అవసరం, మనం చూస్తే మనం ఈ మినిమం వేజెస్ని అలాగే నేషనల్ ఫ్లోర్ వేజెస్ని డిటర్మైన్ చేసేటప్పుడు మిగిలినటువంటి పారామీటర్స్తో ఈ వేజ్ రేట్ ఇండెక్స్ అన్నటువంటిది ఒక క్రిటికల్ రోల్ని ప్లే చేస్తుంది. అంతేకాకుండా గవర్నమెంట్ అన్నటువంటిది మన యొక్క ఎకనామిక్ ఇండికేటర్స్ని రివైజ్ చేసేటప్పుడు అంటే ఎకానమీలో వచ్చినటువంటి చేంజెస్ని రిఫ్లెక్ట్ చేస్తూ వేజ్ ప్యాటర్న్ అనే దాన్ని క్యాప్చర్ చేయాలి అంటే ఈ వేజ్ రేట్ ఇండెక్స్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా హ్యూమన్ రిసోర్స్ స్ట్రాటజీకి సంబంధించి అప్రాప్రియేట్గా ఆ ఎంప్లాయర్స్కి యూస్ఫుల్ టిప్స్ని ప్రొవైడ్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇందాక చెప్పుకున్నాం హైయెస్ట్ వేజ్ రేట్ ఇండెక్స్ అనేసి, లోయెస్ట్ వేజ్ రేట్ ఇండెక్స్ అనేసి. అయితే హైయెస్ట్ వేజ్ రేట్ ఇండెక్స్ని కలిగి ఉన్నటువంటి కొన్ని వచ్చేసి డ్రగ్స్ అండ్ మెడిసిన్స్, దాని తర్వాత షుగర్, దాని తర్వాత మోటార్ సైకిల్స్,
దాని తర్వాత జూట్ టెక్స్టైల్స్, దాని తర్వాత టీ ప్లాంటేషన్, ఇవన్నీ హైయెస్ట్ వేజ్ రేట్ ఇండెక్స్ని కలిగి ఉన్నాయి. అలాగే లోయెస్ట్ వేజ్ రేట్ ఇండెక్స్ని కలిగి ఉన్నటువంటి వాటిలో రబ్బర్ ప్లాంటేషన్, దాని తర్వాత పేపర్, దాని తర్వాత కాస్టింగ్ అండ్ ఫోర్జింగ్స్, దాని తర్వాత వులెన్ ఇండస్ట్రీస్ అంటే వులెన్ టెక్స్టైల్స్, దాని తర్వాత సింథటిక్ టెక్స్టైల్స్, ఇవన్నీ లోయెస్ట్ వేజ్ రేట్ ఇండెక్స్ని కలిగి ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి షిప్ అక్విజిషన్, ఫినాన్సింగ్ అండ్ లీజింగ్ సఫల్ అన్నటువంటిది అనమాట. రీసెంట్గా ఈ షిప్ అక్విజిషన్, ఫినాన్సింగ్ అండ్ లీజింగ్ అన్నటువంటి ఒక రిపోర్ట్ని ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ IFSCA అన్నటువంటిది రిలీజ్ చేయటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒక కమిటీని ఏదైతే సెటప్ చేస్తున్నారో ఈ షిప్ అక్విజిషన్, ఫినాన్సింగ్ మరియు లీజింగ్కి సంబంధించి అది ఈ రిపోర్ట్ని ఇవ్వటం జరిగింది. ఆ కమిటీని ఎప్పుడు ఫామ్ చేశారు? 2021 సంవత్సరం జూన్లో దీనిని ఫామ్ చేయటం జరిగింది. ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, అలాగే గుజరాత్ మ్యారిటైమ్ బోర్డ్ నుంచి ఇండస్ట్రీ అండ్ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్, అలాగే అకాడమిషియన్స్, వీళ్ళందరూ కూడా ఇందులో ఉన్నారు. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? అసలు ఏ ఆబ్జెక్టివ్తో ఈ కమిటీని సెటప్ చేశారు అంటే కాస్ట్ ఎఫెక్టివ్ మరియు కాంపిటేటివ్ డెలివరీ ఆఫ్ షిప్పింగ్ సర్వీసెస్ని తీసుకురావాలి. అంతేకాకుండా ఇండియా ఆఫ్ షోర్ IFSCని మనం చూస్తే ఓవర్సీస్ కాంపిటేటర్స్తో పాటుగా అంటే ఆ లైన్లో వెళ్ళేలాగా చేయాలి అన్నటువంటి ఆబ్జెక్టివ్స్తో ఈ కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఆ కమిటీ యొక్క అబ్జర్వేషన్స్ ఏంటి? ఈ కమిటీ యొక్క అబ్జర్వేషన్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేసరికి షిప్పింగ్ సర్వీసెస్లో నెట్ ఇంపోర్టర్ అంటే ఏంటి? మన భారతదేశం అన్నటువంటిది చాలా చిన్న షేర్ని ఇంటర్నేషనల్ షిప్పింగ్ సెక్టార్లో కలిగి ఉంది, కాబట్టి దాన్ని పెంచాలి. అలాగే కొన్ని చేంజెస్ అనేవి అవసరం, కొన్ని దానికి సంబంధించినటువంటి రిక్వైర్డ్ చేంజెస్ని చెప్పటం జరిగింది. అంటే లీగల్ మరియు రెగ్యులేటరీ డొమైన్స్కి సంబంధించి, డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించి, షిప్ ఫినాన్స్కి సంబంధించి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సంబంధించి, వీటన్నింటిలో గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ని తీసుకురావాలి అన్నట్టుగా చెప్పింది. అంతేకాకుండా బ్రాండ్ వాల్యూని పెంచుకోవాలి, ఈ బ్రాండ్ వాల్యూని మనం క్రియేట్ చేయాలి, గ్లోబల్ క్రాస్ ట్రేడర్స్లో షేర్ కావాలి అంటే ఇది చేయాలి. అంతేకాకుండా గెయిన్ఫుల్ ట్రాన్సాక్షన్ని సెక్యూర్ చేయాలి అన్నా, అలాగే డీకార్బనైజేషన్ని ప్రమోట్ చేయాలి అన్నా, బ్లూ ఓషన్స్ని గ్రీనింగ్ చేయాలి అన్నా, అలాగే ఇండియా IFSC మ్యారిటైమ్ లెవరేజ్ చేయాలి అన్నా, వీటన్నింటికి కూడా మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030 అలాగే దానికన్నా బియాండ్గా అచీవ్ చేయాలి అన్నా కూడా ఇది అవసరం అన్నట్టుగా చెప్పటం జరిగింది. మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030 అన్నటువంటిది ఒక 10 year బ్లూ ప్రింట్ మ్యారిటైమ్ సెక్టార్కి సంబంధించి. దీనిని మన ప్రధాని నరేంద్ర మోదీ 2020 నవంబర్లో మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ అన్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030 అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇది సాగర్మాల ఇనిషియేటివ్ని సూపర్ సీడ్ చేస్తూ వాటర్ వేస్ని బూస్ట్ చేయాలి, అంతేకాకుండా షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని, అలాగే క్రూయిజ్ టూరిజంని ఎంకరేజ్ చేయాలన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. అయితే మనం చూస్తే షిప్పింగ్ సెక్టార్ అన్నటువంటిది మనం వరల్డ్ షిప్పింగ్ రూట్స్లో మన ఇండియా అన్నటువంటిది చాలా స్ట్రాటజిక్గా లొకేట్ అయ్యి ఉంది. అంతేకాకుండా మనం చూస్తే ఇండియన్ యొక్క గూడ్స్ ట్రేడ్లో 95% వాల్యూమ్, 70% వాల్యూని ఈ మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్ అనేది కలిగి ఉంది. అయితే దీనికి సంబంధించి గవర్నమెంట్ అన్నటువంటిది ఏమైనా మెజర్స్ తీసుకుందా, ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చిందా అనేసి చూస్తే ఒకటి వచ్చేసరికి ఈ ROFR అంటాము, అంటే ఏంటి? రైట్ ఆఫ్ ఫస్ట్ రెఫ్యూజల్ అనేసి. దీనికి సంబంధించినటువంటి క్రైటీరియాని రివైజ్ చేయటం జరిగింది. అంతేకాకుండా ఇండియన్ షిప్పింగ్ కంపెనీస్కి సంబంధించి సబ్సిడీ సపోర్ట్ని కూడా అందిస్తోంది గవర్నమెంట్ అన్నటువంటిది. ఇది మాత్రమే కాకుండా మనం చూస్తే 2016 నుంచి 26 మధ్య ఒక షిప్ బిల్డింగ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ పాలసీ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇలాగా గవర్నమెంట్ అన్నటువంటిది కొన్ని ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నాగాలాండ్ స్టేట్హుడ్ డేకి సంబంధించి. రీసెంట్గా నాగాలాండ్ అన్నటువంటిది 59వ స్టేట్హుడ్ డేని ఎప్పుడు జరుపుకుంది? డిసెంబర్ 1వ తేదీన 2021 డిసెంబర్ 1న 59వ స్టేట్హుడ్ డేని జరుపుకుంది. అయితే నాగాలాండ్ని ఫార్మల్గా ఒక సపరేట్ స్టేట్గా ఎప్పుడు రికగ్నైజ్ చేశారు? 1963వ సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన నాగాలాండ్ని ఒక సపరేట్ స్టేట్గా రికగ్నైజ్ చేయటం జరిగింది. స్టేట్ ఆఫ్ నాగాలాండ్ యాక్ట్ 1962 అన్నటువంటి దాన్ని పార్లమెంట్ ఎనాక్ట్ చేసి
దాని ద్వారా నాగాలాండ్ స్టేట్హుడ్ని ఇవ్వటం జరిగింది. అయితే హిస్టారికల్గా మనం చూస్తే మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నాగా టెరిటరీ అన్నటువంటిది అస్సాంలో పార్ట్గా ఉండేది. అయితే అక్కడ ఒక స్ట్రాంగ్ నేషనలిస్ట్ మూవ్మెంట్ అన్నటువంటిది మొదలైంది నాగా ట్రైబ్స్లో పొలిటికల్ యూనియన్కి సంబంధించి. అంతేకాకుండా ఎక్స్ట్రీమిస్టులు వాళ్ళకి ఇండియన్ యూనియన్ నుంచి ఒక సెసెషన్ కావాలి అన్నట్టుగా డిమాండ్ చేయటం జరిగింది. అయితే 1957వ సంవత్సరంలో అస్సాంలో ఉన్నటువంటి నాగా హిల్స్ రీజియన్ ఏదైతే ఉందో అలాగే నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి తుయన్సాంగ్ ఫ్రాంటియర్ ఏదైతే ఉందో ఇవి రెండింటిని తీసుకొచ్చి ఒక సింగిల్ యూనిట్గా డైరెక్ట్గా ఇండియన్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లోకి తీసుకురావటం జరిగింది. 1960వ సంవత్సరంలో నాగాలాండ్ అన్నటువంటిది ఒక కాన్స్టిట్యూయెంట్ స్టేట్గా ఇండియన్ యూనియన్లోకి మారిందనమాట. అయితే 1963వ సంవత్సరంలో ఈ నాగాలాండ్కి స్టేట్హుడ్ అనేది ఇచ్చారు. అంతేకాకుండా డెమోక్రటిక్గా ఇందులో ఎలక్టెడ్ గవర్నమెంట్ని 1964 నుంచి చేపట్టారు. అయితే దీని యొక్క జాగ్రఫీ ఏంటి? దీనికి ఇండియన్ స్టేట్స్ అయినటువంటి అరుణాచల్ ప్రదేశ్ అన్నటువంటిది నార్త్ ఈస్ట్లో, మణిపూర్ అన్నటువంటిది సౌత్లో, అస్సాం అన్నటువంటిది వెస్ట్లో, అలాగే ఈస్ట్కి వచ్చేసరికి మయన్మార్ అన్నటువంటిది బార్డర్స్గా ఉంటాయి. దీని యొక్క క్యాపిటల్ ఏంటి? కోహిమా. నాగాలాండ్ రాజధాని కోహిమా. ఇది నాగాలాండ్కి సదర్న్ పార్ట్లో లొకేట్ అయి ఉంటుంది. అయితే నాగాలాండ్ అన్నటువంటిది మాన్సూనల్ క్లైమేట్ అంటే వెట్ డ్రై క్లైమేట్ అనమాట. యాన్యువల్ రెయిన్ఫాల్ అన్నటువంటిది 70 నుంచి 100 ఇంచెస్ వరకు ఉంటుంది. అంతేకాకుండా సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే మే నుంచి సెప్టెంబర్ వరకు ఇది కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఫారెస్ట్ కవర్ అన్నటువంటిది నాగాలాండ్లో 1/6 ఉందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ జూమ్ కల్టివేషన్ లేదా షిఫ్టింగ్ కల్టివేషన్ అన్నటువంటిది పాపులర్. అలాగే ఇక్కడ ఎలిఫెంట్స్, టైగర్స్, లెపర్డ్స్, బఫెలోస్ ఇలాంటివన్నీ కూడా పాంగోలిన్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ కొన్యాక్ అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి లార్జెస్ట్ ట్రైబ్ కొన్యాక్ అన్నటువంటి ట్రైబ్. ఇవి మాత్రమే కాకుండా తర్వాత ఆవోస్ అనేసి, తర్వాత థంకుల్స్, అలాగే సేమాస్, అలాగే అంగామీస్, ఇవన్నీ కూడా ఈ నాగాలాండ్లో ఉన్నటువంటి ట్రైబ్స్ అన్నమాట. ఇవి మాత్రమే కాకుండా లోతాస్, అలాగే సంగ్తమ్స్, ఫోమ్స్, చాంగ్స్ ఇలాగా చాలా రకాల ట్రైబ్స్ ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా ఎకానమీలో అగ్రికల్చర్ అన్నటువంటిది 1/10 ఆఫ్ ద పాపులేషన్కి ఎంప్లాయ్మెంట్ని కలిగిస్తుంది. అలాగే నాగాలాండ్ అన్నటువంటిది ఇప్పటికీ కూడా నేబరింగ్ స్టేట్స్ నుంచి ఫుడ్ని ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉంది. ఇక్కడ ఇంతన్కి నేషనల్ పార్క్, సింగ్ఫాన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేసి, ఫకిమ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేసి, పులి బ్యాడ్జ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేసి ఇలాగా చాలా రకాల శాంక్చురీస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మేజర్ ఫెస్టివల్ వచ్చేసరికి హార్న్బిల్ ఫెస్టివల్ అన్నటువంటిది ఏ స్టేట్లో జరుపుకుంటారు అంటే నాగాలాండ్లో హార్న్బిల్ ఫెస్టివల్ అన్నటువంటిది ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా ఇండియా అన్నటువంటిది G20 యొక్క ట్రోయికాలో జాయిన్ అయిందనమాట. అంతేకాకుండా G20 ప్రెసిడెన్సీని నెక్స్ట్ ఇయర్ టేక్ ఓవర్ చేయడానికి కావాల్సినటువంటి ప్రొసీజర్స్ని అంతా కూడా మన ఇండియా స్టార్ట్ చేయటం జరిగింది. అయితే ఏంటి ఈ ట్రోయికా అన్నటువంటిది? మనం చూస్తే G20కి సంబంధించి టాప్ గ్రూపింగ్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అలాగే ఇంతకుముందు ఉన్నటువంటి రాబోయేటటువంటి ప్రెసిడెన్సీలో ఏవైతే టాప్ గ్రూపింగ్ ఉందో వాటిని మనం ట్రోయికా అనేసి పిలుస్తూ ఉన్నాం. అవి ఏంటి? ఇండోనేషియా, ఇటలీ, అలాగే ఇండియా, ఈ 3 అన్నమాట. అయితే ట్రోయికా మెంబర్గా ఇండియా అన్నటువంటిది ఇండోనేషియా మరియు ఇటలీతో క్లోజ్గా వర్క్ చేస్తుంది. అంటే G20 ఎజెండాకి సంబంధించి కన్సిస్టెన్సీ మరియు కంటిన్యూటీని ఎన్ష్యూర్ చేసేలాగా అన్నమాట. అంతేకాకుండా మన ఇండియా అన్నటువంటిది 2022 డిసెంబర్ 1వ తేదీ నుంచి కూడా ప్రెసిడెంట్షిప్ని టేక్ ఓవర్ చేయటం జరుగుతుంది ఇండోనేషియా నుంచి. అంతేకాకుండా ఇటలీ అన్నటువంటిది 2021 రీసెంట్గా అక్టోబర్లో G20 సమ్మిట్ అన్నటువంటిది హోస్ట్ చేయటం జరిగింది. ఇందులో ఇండియా అన్నటువంటిది ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నట్టుగా దాని మీద ఇష్యూని రైజ్ చేయటం జరిగింది. అలాగే ఇండోనేషియా అన్నటువంటిది ఈ G20 ప్రెసిడెన్సీని 2021 డిసెంబర్ 1వ తేదీ నుంచి టేక్ ఓవర్ చేస్తుందన్నమాట. ఇండియా అన్నటువంటిది మనం చూస్తే ఇండోనేషియా అన్నటువంటిది ఈ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ G20 మెంబర్స్లో కొన్ని రౌండ్స్ ఆఫ్ డిస్కషన్ని చేపట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ సమ్మిట్ అన్నటువంటిది ఏ థీమ్తో? రికవర్ టుగెదర్,
రికవర్ స్ట్రాంగర్ అన్నటువంటి థీమ్తో నెక్స్ట్ ఇయర్ సమ్మిట్ని ఆర్గనైజ్ చేయబోతున్నారు. అయితే ఈ G20కి సంబంధించి ఇది ఒక ఇన్ఫార్మల్ గ్రూప్ అన్నమాట. 19 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్ ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. IMF నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి రిప్రజెంటేటివ్స్ కూడా ఇందులో ఉన్నారు. అయితే దీనికి ఒక పర్మనెంట్ సెక్రటేరియట్ కానీ పర్మనెంట్ హెడ్ క్వార్టర్స్ కానీ లేవు. అయితే ఇందులో మనం చూస్తే వరల్డ్స్ లార్జెస్ట్ అడ్వాన్స్డ్ మరియు ఎమర్జింగ్ ఎకానమీస్ని ఇది కలిగి ఉన్నాయి. అంతేకాకుండా వరల్డ్స్ పాపులేషన్లో 2/3 ఈ G20లో మెంబర్స్గా ఉన్నారు. అంతేకాకుండా జీడిపికి సంబంధించి 85% గ్లోబల్ జీడిపి, అలాగే 80% గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్, 75% గ్లోబల్ ట్రేడ్ అన్నటువంటిది ఈ G20 దేశాల మధ్య జరుగుతోంది. ఇందులో మెంబర్స్గా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ ఇలాగ చాలా దేశాలు ఉన్నాయన్నమాట. అయితే మనమేం చేయాలి, G20కి సంబంధించి కాంటినెంట్ వైజ్గా ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ అమెరికాని తీసుకుంటే కెనడా, US, మెక్సికో ఇవి 3 భాగస్వాములుగా ఉన్నాయి. అదే సౌత్ అమెరికాని తీసుకుంటే బ్రెజిల్, అర్జెంటీనా ఈ 2 దేశాలు మాత్రమే భాగస్వాములుగా ఉన్నాయి. అలాగా ఒక్కొక్క కాంటినెంట్కి సంబంధించి ఏ దేశాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి అన్నట్టుగా మనం చూసుకుంటే కాంటినెంట్ వైజ్గా మనకి త్వరగా రిమెంబర్ చేసుకోవటానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా యూరోపియన్ కమిషన్ అన్నటువంటిది ఒక ప్లాన్ని అనౌన్స్ చేయటం జరిగింది. అదే గ్లోబల్ గేట్వే ప్లాన్ అన్నటువంటిది. దీని ద్వారా ఏంటి, 2027వ సంవత్సరం నాటికి మొత్తం 300 బిలియన్ యూరోస్ని పబ్లిక్ మరియు ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అనేది అరౌండ్ ద వరల్డ్ చేయాలి. అంతేకాకుండా ఈ ప్లాన్ అన్నటువంటిది చైనాని మెన్షన్ చేయలేదు. చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ స్ట్రాటజీకి రెస్పాన్స్గానే దీన్ని తీసుకొచ్చారు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే మనం చూస్తే ఈ గ్లోబల్ గేట్వే ప్లాన్ అన్నటువంటి దాంట్లో డెవలప్మెంట్ డైమెన్షన్స్ ఎలా ఉంటాయి అంటే, ఈ గ్లోబల్ గేట్వే ద్వారా ఈ యూరోపియన్ యూనియన్ అన్నటువంటిది టీమ్ యూరో అప్రోచ్ని ఫాలో అవుతుంది. దీని ద్వారా తన యొక్క పార్ట్నర్స్కి అర్జెంట్ నీడ్స్కి అంటే ఏంటి, సస్టైనబుల్, హై క్వాలిటీ, డిజిటల్, క్లైమేట్, ఎనర్జీ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయటం, హెల్త్, ఎడ్యుకేషన్, రీసెర్చ్ సిస్టమ్స్ని అక్రాస్ ద వరల్డ్ స్ట్రెంథెన్ చేయటం, ఇలాంటి డెవలప్మెంట్ డైమెన్షన్స్తో ఈ గ్లోబల్ గేట్వే ప్లాన్ని తీసుకురావటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫండింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఈ ప్రాజెక్ట్ను ఫినాన్స్ చేయడానికి యూరోపియన్ యూనియన్ అన్నటువంటిది యూరోపియన్ ఫండ్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్లస్ అన్నటువంటి దాన్ని యూజ్ చేస్తుంది. దీని ద్వారా దాదాపు 40 బిలియన్ యూరోస్ని గ్యారంటీ కెపాసిటీ కింద అవైలబుల్గా ఉండేటట్లు చూస్తారు. అంతేకాకుండా ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ కోసం 18 బిలియన్ యూరోస్ వరకు కూడా గ్రాంట్స్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ గ్లోబల్ గేట్వే అన్నటువంటి ప్లాన్ని చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి రెస్పాన్స్గా తీసుకొస్తున్నాము అన్నట్టుగా చెప్పడం జరిగింది కదా. ఆ BRI అన్నటువంటిది చైనాకి సంబంధించి ఏదైతే తీసుకొచ్చిందో, ఈ BRI ప్రాజెక్ట్ని చైనా ఎప్పుడు లాంచ్ చేసింది, 2013వ సంవత్సరంలో. దీని ద్వారా ఏంటి, క్రాస్ బార్డర్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి, గూడ్స్కి సంబంధించి, అలాగే ఎనర్జీ యాక్సెస్కి సంబంధించి, అలాగే ఎగ్జిస్టింగ్ కెపాసిటీ ఏదైతే చైనీస్ ఇండస్ట్రీస్లో ఉందో వాటికి డిమాండ్ని క్రియేట్ చేయడం కోసం ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా ల్యాండ్ మరియు సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంటే చైనాకి ఆసియాతోనూ, యూరప్తోనూ, ఆఫ్రికాతోనూ ట్రేడ్ మరియు డెవలప్మెంట్కి సంబంధించి బెటర్ కనెక్టివిటీని తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని చైనా తీసుకురావటం జరిగింది. దీని ద్వారా మనం చూస్తే 2013 నుంచి 2020 మధ్యలో వరకు కూడా దాదాపు $750 బిలియన్ వరకు కూడా ఇన్వెస్ట్ చేయటం జరిగింది. అంతేకాకుండా చైనా అన్నటువంటిది తన యొక్క పార్ట్నర్స్ యొక్క సావర్నిటీకి మేము రెస్పెక్ట్ ఇస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే దీనివల్ల ఉన్నటువంటి క్రిటిసిజం ఏంటి, చైనా తీసుకొచ్చినటువంటి దీనివల్ల ఏం క్రిటిసిజం ఉంది అన్నట్టుగా మనం చూస్తే, చైనా అన్నటువంటిది డెట్ ట్రాప్ పాలసీని తీసుకొచ్చింది. ఇది చైనా ఇంటెన్షనల్గానే ఎక్సెసివ్ క్రెడిట్ని వేరే కంట్రీకి ఇస్తోంది. దాంతో వాళ్ళు తిరిగి ఇవ్వకపోతే వాళ్ళ యొక్క ఆ ల్యాండ్ని తీసేసుకోవటం, ఇలాగా వాళ్ళ యొక్క డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారు మిగిలిన కంట్రీస్ అన్నట్టుగా. అంతేకాకుండా ఇది ఒక న్యూ కొలోనియలిజంని తీసుకొస్తూ ఉంది. 21st సెంచరీకి సంబంధించి ఒక మార్షల్ ప్లాన్ ఇది అన్నట్టుగా చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి ఒక డ్యూయల్ నేచర్ని ఇది కలిగి ఉంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంటే కమర్షియల్ నేచర్ మాత్రమే కాకుండా స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ కూడా దీంట్లో ఉంది అన్నట్టుగా.
అయితే మన భారతదేశం మాత్రం రిపీటెడ్గా ఈ బీఆర్ఐకి సంబంధించి మేము జాయిన్ అవ్వము, అంతేకాకుండా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్కి కూడా మేము అపోజ్ చేస్తున్నాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంతేకాకుండా చైనా యొక్క అగ్రెసివ్నెస్ని కౌంటర్ చేయటం కోసం ఇండియా అన్నటువంటిది యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేసి అలాగే సాగర్ అన్నటువంటి విజన్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అన్నటువంటి విజన్, అలాగే ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్ అనేసి, అలాగే ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ ఇనిషియేటివ్ అనేసి ఇలాంటి ఇనిషియేటివ్స్ని మన భారత్ అన్నటువంటిది తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించి రీసెంట్గా నీతి ఆయోగ్ అన్నటువంటిది ఒక నేషనల్ వర్క్షాప్ని ఈ న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించి కండక్ట్ చేయటం జరిగింది. అయితే మనం చూస్తే ఈ న్యాచురల్ ఫార్మింగ్లో చాలా వర్కింగ్ మోడల్స్ ఉన్నాయి. అందులో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అన్నటువంటిది మన ఇండియాలో మోస్ట్ పాపులర్ మోడల్ అన్నమాట. అలాంటి ఈ కాంప్రహెన్సివ్ న్యాచురల్ మరియు స్పిరిచువల్ ఫార్మింగ్ సిస్టమ్ని ఎవరు డెవలప్ చేశారు అంటే సుభాష్ పాలేకర్. ఇది కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ అండ్ లైవ్ స్టాక్ బేస్డ్ ఫార్మింగ్ అన్నమాట. ఆగ్రో ఎకాలజీ అన్నటువంటి దానికి సంబంధించి అంటే ఏంటి, ఇది ఒక డైవర్సిఫైడ్ ఫార్మింగ్ సిస్టమ్. దీని ద్వారా ఏంటి, క్రాప్స్, ట్రీస్, లైవ్ స్టాక్ ఇలాంటి వాటన్నింటినీ ఇది ఇంటిగ్రేట్ చేస్తుంది. అంతేకాకుండా ఫంక్షనల్ బయోడైవర్సిటీని ఆప్టిమంగా యూజ్ చేసుకునేలాగా ఇది అలో చేస్తుందన్నమాట. దీని ద్వారా ఏంటి, ఫార్మర్స్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సాయిల్ ఫర్టిలిటీని రీస్టోర్ చేయొచ్చు, ఎన్విరాన్మెంట్ హెల్త్ని కాపాడొచ్చు, అలాగే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇదంతా అనమాట. అయితే ఈ ఫార్మింగ్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో దీనిని మసనోబు ఫుకోకా అన్నటువంటి ఒక జపనీస్ ఫార్మర్ మరియు ఫిలాసఫర్ ఆయన యొక్క 1 Star Revolution అన్నటువంటి బుక్లో వివరించటం జరిగింది. అయితే ఈ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా ఏంటి, న్యాచురల్ ఎకలాజికల్ ప్రాసెసెస్ని తీసుకొచ్చి అరౌండ్ ద ఫార్మ్స్లో దీన్నే బిల్డ్ చేస్తారు. అంటే ఏంటి, ఇది ఒక ఫార్మ్ ఆఫ్ రీజనరేటివ్ అగ్రికల్చర్గా మనం చెప్పచ్చు. ల్యాండ్ ప్రాక్టీసెస్ని మేనేజ్ చేసే పొటెన్షియల్ దీనికి ఉంటుంది. అలాగే కార్బన్ సీక్వెస్ట్రేషన్కి ఉపయోగపడుతుంది. మన భారతదేశంలో అయితే ఈ న్యాచురల్ ఫార్మింగ్ని భారతీయ ప్రాకృతిక్ కృషి పద్ధతి ప్రోగ్రామ్ అనేసి పిలుస్తూ ఉంటాము. దేని కింద, పరంపరాగత్ కృషి వికాస్ యోజన కింద ఈ భారతీయ ప్రాకృతిక్ కృషి పద్ధతి ప్రోగ్రామ్ అన్నటువంటి దాని ద్వారా ఏంటి, ట్రెడిషనల్ ఇండిజినస్ ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేయాలి. దాని ద్వారా బయట నుంచి తీసుకొచ్చేటటువంటి ఇన్పుట్స్ ఏవైతే పర్చేస్ చేస్తూ ఉంటారో వాటిని రెడ్యూస్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకురావటం జరిగింది. ఇక్కడ చూడండి, న్యాచురల్ ఫార్మింగ్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి, బీజామృత్ అన్నటువంటిది, అలాగే వాపస అన్నటువంటిది, అలాగే ప్లాంట్ ప్రొటెక్షన్, మల్చింగ్, అలాగే జీవామృత్ ఇవన్నీ కూడా ఈ న్యాచురల్ ఫార్మింగ్లో కాంపోనెంట్స్గా ఉంటాయి. అంతేకాకుండా న్యాచురల్ ఫార్మింగ్కి అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్కి చాలా తేడాలు కూడా ఉన్నాయి. ఆర్గానిక్ ఫార్మింగ్లోకి వచ్చేసరికి కొన్ని ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని అంటే మాన్యూర్స్ని అంటే కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్, కౌడంగ్ మాన్యూర్ ఇలాంటి వాటిని ఫార్మ్ ల్యాండ్స్లో యూజ్ చేయటం జరుగుతుంది. ఇవన్నీ ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి వస్తాయన్నమాట. కానీ న్యాచురల్ ఫార్మింగ్లో ఇలాగ కెమికల్గా కానీ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కానీ ఇవేవి వాడరన్నమాట. అంటే ఎక్స్టర్నల్ ఫర్టిలైజర్స్ అన్నటువంటి వాటిని సాయిల్కి యాడ్ చెయ్యరు. అంతేకాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నటువంటిది బేసిక్ ఆగ్రో ప్రాక్టీసెస్ని కలిగి ఉంటుంది. ప్లోయింగ్, టిల్లింగ్, అలాగే మాన్యూర్స్ని మిక్స్ చేయటం, వీడింగ్ ఇవన్నీ అనమాట. కానీ న్యాచురల్ ఫార్మింగ్లో అలాంటిది ఉండదు. ఈ ఆర్గానిక్ మ్యాటర్ అంతా కూడా మైక్రోబ్స్, అలాగే ఎర్త్ వామ్స్ ఇలాంటివి డీకంపోజ్ చేస్తూ ఉంటాయన్నమాట. అంటే సాయిల్ సర్ఫేస్ని ఇది సరి చేస్తుంది. దాని ద్వారా ఏంటి, సాయిల్కి న్యూట్రిషన్ అనేది అందుతుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నటువంటిది ఇప్పటికీ కూడా ఎక్స్పెన్సివ్. ఎందుకని, ఇందులో మనం చూస్తే ఆ మాన్యూర్స్ అనేవి కావాలి కాబట్టి వాటిని మళ్ళీ కొనాల్సి వస్తుంది కదా, దానివల్ల ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. కానీ న్యాచురల్ ఫార్మింగ్ అన్నటువంటి దాంట్లో ప్లోయింగ్ అనేది ఉండదు, టిల్లింగ్ అనేది ఉండదు, ఫర్టిలైజర్స్ అనేవి ఉండవు, వీడింగ్ చేయటం అనేది ఉండదు. కాబట్టి న్యాచురల్ ఎకోసిస్టమ్కి ఇది జస్ట్ ఒక వేలో వెళ్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇది ఎక్స్పెన్సివ్ కాదు. ఇది న్యాచురల్ ఫార్మింగ్కి ఆర్గానిక్ ఫార్మింగ్కి ఉన్నటువంటి డిఫరెన్స్. అలాగే మనం ఈ న్యాచురల్ ఫార్మింగ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఒకటి వచ్చేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని మినిమైజ్ చేయాలి, బెటర్ హెల్త్ని తీసుకురావాలి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చేయాలి, అలాగే ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ అనేది చేయాలి, వాటర్ కన్జంప్షన్ని తగ్గించాలి, సాయిల్ హెల్త్ని రిజోనేట్ చేయాలి, అలాగే లైఫ్ స్టాక్ సస్టైనబిలిటీని తీసుకురావాలి, అలాగే దీనికి సంబంధించి రెసిలియన్స్ని తీసుకురావాలి. ఇవన్నీ కూడా ఈ న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించినటువంటి సిగ్నిఫికెన్స్ అన్నమాట.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ ఎయిడ్స్ డేకి సంబంధించి. వరల్డ్ ఎయిడ్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? డిసెంబర్ 1వ తేదీన. ఎందుకు? ఈ ఎయిడ్స్ బారిన పడి ఎవరైతే వాళ్ళ యొక్క జీవితాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారో అలాంటి వాళ్ళకి దీనికి సంబంధించి అవేర్నెస్ని క్రియేట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో. అయితే మనం చూస్తే 1998వ సంవత్సరంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది వరల్డ్ ఎయిడ్స్ డేని డిసెంబర్ 1వ తేదీన నిర్వహించాలి అన్నట్టుగా ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీని ద్వారా ఏంటి? ఈ అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్కి సంబంధించి పబ్లిక్ అవేర్నెస్ని రైజ్ చేయాలి అన్నటువంటి మోటోతో దీన్ని తీసుకొచ్చారు. అయితే ఈ ఎయిడ్స్ని ఏది ఇన్ఫెక్ట్ చేస్తుంది? హెచ్ఐవి, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అంటాము. ఇది హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది. మనం చూస్తే 2020లో 6,80,000 మంది హెచ్ఐవి రిలేటెడ్ ఇష్యూస్తో చనిపోయారు. అంతేకాకుండా 2020లో 1.5 మిలియన్ పీపుల్కి హెచ్ఐవి అనేది సోకింది. అయితే ఈ సంవత్సరం 2021కి సంబంధించి థీమ్ ఏంటి అంటే ఎండ్ ఇన్ఈక్వాలిటీస్, ఎండ్ ఎయిడ్స్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్ అనమాట. అయితే దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే హెచ్ఐవి అన్నటువంటిది మనం చూస్తే మనీని రైజ్ చేయాలి, అవేర్నెస్ని పెంచాలి, ప్రిజుడీస్తో ఫైట్ చేయాలి, ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయాలి. దీని ద్వారా హెచ్ఐవి అన్నటువంటి దాన్ని సమూలంగా నాశనం చేయాలి, అంటే తగ్గించేయాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకురావటం జరిగింది. మనం చూస్తే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ లేదా హెచ్ఐవి అన్నటువంటిది CD4 అనేటటువంటిది ఒక వైట్ బ్లడ్ సెల్ అంటే టీ సెల్కి సంబంధించినటువంటి ఒక టైప్ అన్నమాట. ఇది మన యొక్క బాడీ ఇమ్యూన్ సిస్టంలో ఉంటుంది. దీనిని హెచ్ఐవి అన్నటువంటిది అటాక్ చేస్తుంది. టీ సెల్స్ అన్నటువంటివి అరౌండ్ ద బాడీ తిరుగుతూ ఉంటాయి. ఇవి ఏదైనా సెల్స్లో అనామలీస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వస్తే వాటిని గుర్తిస్తూ ఉంటాయన్నమాట. అయితే ఈ హెచ్ఐవి అన్నటువంటిది మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇది మల్టిపుల్ అయ్యి హెచ్ఐవి వైరస్ అనేవి మల్టిపుల్ అయ్యి అది CD4 సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. దాంతో హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ అన్నటువంటిది కూడా సివియర్గా డ్యామేజ్ అవుతుంది. ఒక్కసారి ఈ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయితే దీనిని ఎప్పటికీ తీసేయలేము. అంతేకాకుండా CD4 కౌంట్ అన్నటువంటిది ఒక పర్సన్లో హెచ్ఐవితో ఇన్ఫెక్ట్ అయితే ఆ CD4 కౌంట్ అన్నటువంటిది సిగ్నిఫికెంట్గా రెడ్యూస్ అవుతుంది. ఒక హెల్దీ బాడీలో CD4 కౌంట్ అన్నటువంటిది 500 నుంచి 1600 ఉంటే ఇన్ఫెక్టెడ్ బాడీలో అది 200 కన్నా తక్కువకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిప్లేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్కి సంబంధించి. రీసెంట్గా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ అన్నటువంటిది ఒక వాటర్ లెవెల్ డేటాని అనాలిసిస్ చేయటం జరిగింది. ఇందులో ఏంటి 33% వెల్స్ అంటే బావులు అన్నటువంటివి గ్రౌండ్ వాటర్ లెవెల్లో డిక్రీజ్ అయిపోయాయి. అది కూడా 0 నుంచి 2 మీటర్ల వరకు ఆ రేంజ్లో దాని యొక్క గ్రౌండ్ వాటర్ లెవెల్స్ని డిక్లైన్ అయిపోయాయి అన్నట్లుగా చెప్పటం జరిగింది. అంతేకాకుండా కొన్ని మెట్రో సిటీస్లో అయితే న్యూఢిల్లీ, చెన్నై, ఇండోర్, విజయవాడ, కాన్పూర్ ఇలాంటి వాటిలో అయితే దాదాపు 4 మీటర్ల వరకు కూడా ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది డిక్లైన్ అయింది అన్నట్లుగా చెప్పారనమాట. అయితే ఈ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఏదైతే ఉందో ఇది పీరియాడిక్గా ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. అయితే మనం చూస్తే గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్కి సంబంధించి యునెస్కో గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ అన్నటువంటిది 2018లో ఇవ్వటం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియా అన్నటువంటిది గ్రౌండ్ వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటటువంటి వాటిలో ప్రపంచంలోనే పెద్దదిగా అంటే ప్రపంచంలోనే అన్నిటికన్నా కూడా ఎక్కువ గ్రౌండ్ వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకునేటటువంటి దేశాల్లో మన భారతదేశం మొదటి స్థానంలో ఉంది. అంతేకాకుండా మన గ్రౌండ్ వాటర్ యొక్క కాంట్రిబ్యూషన్ని నేషనల్ జీడిపిలో ఇప్పటి వరకు మెజర్ చేయనే లేదు. మనం చూస్తే ఈ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు ప్రకారం దాదాపు 230 బిలియన్ మీటర్ క్యూబ్స్ యొక్క గ్రౌండ్ వాటర్ని ప్రతి సంవత్సరం మనము అగ్రికల్చరల్ ల్యాండ్స్ని ఇరిగేట్ చేయడానికి మనం బయటికి తీస్తూ ఉన్నాము. అంతేకాకుండా గ్రౌండ్ వాటర్ డిప్రెషన్ అన్నటువంటిది మన ఇండియాలో 122 నుంచి 199 బిలియన్ మీటర్ క్యూబ్గా ఉంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇలా గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేయాల్సినటువంటి రీజన్స్ ఏంటి అంటే గ్రౌండ్ వాటర్ ఎందుకు అవసరం మనకి? మనం చూస్తే మేజర్గా గ్రీన్ రెవల్యూషన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు, అవునా? ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ని తీసుకొచ్చారు. అంటే
డ్రాట్ ప్రోన్, వాటర్ డెఫిసిట్ రీజియన్లో కూడా ఇలాంటి వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ని తీసుకురావటం వల్ల ఫ్రీక్వెంట్గా వాటర్ని గ్రౌండ్ నుంచి తీస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ఎంఎస్పి ఇలాగ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్కి ఎలక్ట్రిసిటీ మీద సబ్సిడైజేషన్ ఇవ్వటం, అలాగే ఎంఎస్పిని ఇవ్వటం ఇలాంటివి ఉండటం వల్ల ఎక్కువగా గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ అనేది జరిగింది. అంతేకాకుండా ఇండస్ట్రీస్ రిక్వైర్మెంట్ అనేది ఉంది. ల్యాండ్ ఫిల్, సెప్టిక్ ట్యాంక్స్, అలాగే లీకీ అండర్ గ్రౌండ్ గ్యాస్ ట్యాంక్స్ వీటన్నింటికి సంబంధించి పొల్యూషన్ని అంటే వాటర్ కంటామినేషన్ అన్నటువంటిది ఒక ప్రాబ్లంగా ఉంది. అలాగే రెగ్యులేషన్ అన్నటువంటిది సరిగ్గా లేకపోవటం అంటే ఏంటి, గ్రౌండ్ వాటర్కి సంబంధించి రెగ్యులేషన్ అనేది సరిగ్గా లేకపోవటం వల్ల ఇష్టం వచ్చినట్టుగా నీటిని తోడేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇది ఒక ఫెడరల్ ఇష్యూగా కూడా చెప్పచ్చు. అంటే ఏంటి, వాటర్ అన్నటువంటిది స్టేట్ సబ్జెక్ట్. అయితే ఇనిషియేటివ్స్ ఏవైతే వాటర్ కన్జర్వేషన్, వాటర్ హార్వెస్టింగ్ వీటికి సంబంధించి ఉన్నాయో అది ప్రైమరీగా స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ చాలా వరకు మెజర్స్ అన్నటువంటివి, ఫండింగ్ అన్నటువంటిది వేరియస్ ప్రాజెక్ట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తోంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటిది గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ని కంట్రోల్ చేసేలాగా కొన్ని ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చిందనమాట. ఆ ఇనిషియేటివ్స్ ఏంటి, ఒకటి వచ్చేసరికి జల్ శక్తి అభియాన్ అన్నటువంటిది. జల్ శక్తి అభియాన్ని గవర్నమెంట్ అన్నటువంటిది ఎప్పుడు లాంచ్ చేసింది, 2019లో లాంచ్ చేసింది. దీని ద్వారా ఏంటి, గ్రౌండ్ వాటర్ కండిషన్స్ అన్నటువంటి దాంట్లో వాటర్ అవైలబిలిటీని ఇంప్రూవ్ చేయాలి. అది కూడా వాటర్ స్ట్రెస్డ్ బ్లాక్స్ ఏవైతే 256 డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయో వాటిలో వాటర్ అవైలబిలిటీని ఇంప్రూవ్ చేయాలన్నటువంటి లక్ష్యంతో జల్ శక్తి అభియాన్ని తీసుకొచ్చారు. ఇది మాత్రమే కాకుండా ఇంకా ఏమేమి తీసుకొచ్చారు, నేషనల్ వాటర్ పాలసీ అనేసి 2012లో తీసుకురావటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా మాస్టర్ ప్లాన్ ఫర్ ఆర్టిఫిషియల్ రీఛార్జ్ టు గ్రౌండ్ వాటర్ అన్నటువంటి దాన్ని 2020లో ఈ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ అన్నటువంటిది తీసుకురావటం జరిగింది. ఇంకా ఏం తీసుకొచ్చారు, అటల్ భూజల్ యోజన అనేటటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీనికి వరల్డ్ బ్యాంక్ అన్నటువంటిది ఫండింగ్ ఇస్తోంది. ఇవి మాత్రమే కాకుండా కన్వర్జెంట్ అప్రోచెస్లో మనం చూస్తే MGNREGA అనేసి దీని ద్వారా గ్రౌండ్ వాటర్కి సంబంధించి ట్యాంక్స్ని ఇలాంటి వాటిని నెలకొల్పటం, అలాగే ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ని తీసుకురావటం. ఇంకా ఏమేమి తీసుకొచ్చారు, ఆక్విఫర్ మ్యాపింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. ఎవరు, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ అన్నటువంటిది. ఇంకా ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, అమృత్ అంటే అటల్ మిషన్ ఫర్ రీజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేసి. ఈ ఇనిషియేటివ్స్ మాత్రమే కాకుండా స్టేట్స్ కూడా కొన్ని ఇనిషియేటివ్ని తీసుకురావటం జరిగింది. స్టేట్స్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి, రాజస్థాన్లో అయితే ముఖ్యమంత్రి జల్ స్వావలంబన్ అభియాన్ అనేసి, మహారాష్ట్రలో అయితే జల్ యుక్త్ శిబర్ అనేసి, గుజరాత్లో అయితే సుజలాం సుఫలాం అభియాన్ అనేసి, తెలంగాణలో మిషన్ కాకతీయ అనేసి, ఏపీలోకి వచ్చేసరికి నీరు చెట్టు అనేసి, బీహార్లోకి వచ్చేసరికి జల్ జీవన్ హరియాలి అనేసి, హర్యానాకు వచ్చేసరికి జల్ హై జీవన్ అనేసి, ఇలాగ స్టేట్ గవర్నమెంట్స్ కూడా వాటర్ కన్జర్వేషన్ కోసం చాలా ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చాయి. మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ స్కీమ్ గురించి. మనం చూస్తే రీసెంట్ డేటా ప్రకారం 23,948 మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్నటువంటివి ఈ జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ స్కీమ్ కింద రిజిస్టర్ అయి ఉన్నాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే ఈ స్కీమ్ని 2016వ సంవత్సరంలో ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ MSME అన్నటువంటిది ఈ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా ఏంటి, ఒక ఇంటిగ్రేటెడ్ మరియు కాంప్రహెన్సివ్ సర్టిఫికేషన్ సిస్టమ్ని తీసుకురావాలి. అంతేకాకుండా ఈ స్కీమ్ అన్నటువంటిది ప్రొడక్టివిటీ, క్వాలిటీ, పొల్యూషన్ మిటిగేషన్, ఎనర్జీ ఎఫిషియన్సీ, ఫినాన్షియల్ స్టేటస్, హ్యూమన్ రిసోర్స్, టెక్నాలజికల్ డెప్త్ వీటన్నింటికి సంబంధించి ఇటు ప్రోడక్ట్స్లోను అటు ప్రాసెసెస్లోను వీటన్నింటినీ కూడా ఎన్ష్యూర్ చేయటం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మిషన్ ద్వారా మనం చూస్తే ఈ జెడ్ అన్నటువంటి కల్చర్ ఏదైతే ఉందో, అంటే జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ అన్నటువంటి ఈ కల్చర్ని మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలి, డెవలప్ చేయాలన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. అయితే ఇందులో జీరో డిఫెక్ట్ అంటే ఏంటి, జీరో ఎఫెక్ట్ అంటే ఏంటి, జీరో డిఫెక్ట్ అంటే కస్టమర్ని ఫోకస్ చేస్తూ దీన్ని తీసుకురావటం జరిగింది. జీరో వేస్ట్, జీరో నాన్ కన్ఫార్మెన్స్, జీరో నాన్ కంప్లయన్స్ ఇది ఇంతా కూడా జీరో డిఫెక్ట్ కిందికి. ఇంకా జీరో ఎఫెక్ట్ అంటే ఏంటి,
ఎయిర్ పొల్యూషన్ మీద జీరో ఎఫెక్ట్ ఉండాలి, లిక్విడ్ డిశ్చార్జ్ మీద జీరో ఉండాలి, సాలిడ్ వేస్ట్కి సంబంధించి జీరో ఎఫెక్ట్ ఉండాలి, అలాగే జీరో వేస్టేజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, ఇవన్నీ కూడా జీరో ఎఫెక్ట్ కిందికి వస్తాయి. అయితే దీని కింద జెడ్ సర్టిఫికేషన్ స్కీమ్ అన్నాం కదా, దీని ద్వారా ఏంటి, ఈ ప్రతి పారామీటర్కి కూడా యావరేజ్ మార్క్స్ని వెయిటేజ్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని బట్టి రేటింగ్ ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు ఈ అసెస్మెంట్ ప్రకారం ఎంఎస్ఎంఈ అన్నటువంటిది బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినం అన్నటువంటి ఎంటర్ప్రైజెస్లో ఆ ఎంటర్ప్రైజెస్లో వాటికి ర్యాంకుల్ని కేటాయిస్తారనమాట. అయితే దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే జీరో డిఫెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ని, దానికి సంబంధించినటువంటి ఎకోసిస్టమ్ని ఎంఎస్ఎంఈస్లో డెవలప్ చేయాలి. అంతేకాకుండా క్వాలిటీ టూల్స్ మరియు సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎనర్జీ ఎఫిషియెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ వైపుగా అడాప్ట్ చేసుకోవటానికి ప్రమోట్ చేయాలి. అంటే ఎంఎస్ఎంఈస్ అన్నటువంటివి క్వాలిటీ ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేలాగా. అంతేకాకుండా ఈ జెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సర్టిఫికేషన్కి సంబంధించి ఈ ఏరియాలో ప్రొఫెషనల్స్ని డెవలప్ చేయడానికి, మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్కి సపోర్ట్ చేయటానికి, అంతేకాకుండా మనం చూస్తే ఈ కన్సల్టెన్సీ అప్గ్రేడ్ చేయటానికి, అంటే క్వాలిటీ స్టాండర్డ్స్ అనేవి ప్రోడక్ట్స్లో మరియు ప్రాసెసెస్లో ఉండాలి అన్నట్టుగా ఆ ఎంఎస్ఎంఈస్ని ఎంకరేజ్ చేయాలి అన్నటువంటి ఆబ్జెక్టివ్స్తో ఈ జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. అయితే దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఏంటి, ఏది, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇది సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద ఇది రిజిస్టర్ అయి ఉందన్నమాట. ఇది మాత్రమే కాకుండా ఎంఎస్ఎంఈ సెక్టార్ని మనం ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ అన్నటువంటిది ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేసి, అలాగే స్ఫూర్తి అన్నటువంటి ఇనిషియేటివ్ స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అనేసి, అలాగే ఆస్పైర్ అంటే ఏంటి, ఏ స్కీమ్ ఫర్ ప్రమోటింగ్ ఇన్నోవేషన్, రూరల్ ఇండస్ట్రీ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఇది మాత్రమే కాకుండా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ని కూడా ఎంఎస్ఎంఈస్కి ఇవ్వటం కోసం, అలాగే ఛాంపియన్స్ అన్నటువంటి పోర్టల్ని తీసుకురావటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ని ఈ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కోసం తీసుకురావటం జరిగింది. ఇలాగా ఎంఎస్ఎంఈ సెక్టార్ని ప్రమోట్ చేయడానికి భారత ప్రభుత్వం చాలా ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది. All the very best and thank you very much.